100 మార్క్స్. ఓకే, దానికి నో డౌట్ అబౌట్ దట్. మీరు మీ పర్సనల్ లైఫ్కి 100 మార్క్స్. కానీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అంటే కుటుంబ చైతన్యం. ఫ్యామిలీ అన్నది, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్, ఫ్యామిలీలో ఉన్న ఛాలెంజెస్, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టకండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటా, వాళ్ళు ఇండివిజువల్గా బాగానే ఉంటారు, గ్రూప్లో బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఎప్పుడు చూసినా ఈ ఫ్యామిలీ తలకాయ నొప్పులు ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? దయచేసి ఆ ఫ్యామిలీ తలకాయ నొప్పులు పక్కన పెట్టకండి, వాటిని కూడా సాల్వ్ చేసుకోండి మీ ధ్యానంతో. ఎందుకంటే మీ కుటుంబంలో ఉండేవాళ్ళు మీకు ఏదో నేర్పించడానికే వచ్చారు. ఎప్పుడైతే మీరు ఈ ఫ్యామిలీ కాన్షియస్నెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసేస్తారో, మీ ఈ గ్రూప్లో పనిచేయడానికి మీ చైతన్యం ఇంకా బాగా ఎఫిషియెంట్గా తయారవుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. ఎందుకు మనం నైపుణ్యంగా గ్రూప్లో పనిచేయలేకపోతున్నాం అంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ లోపల ఎవరికి చెప్పుకోకుండా దాచుకుంటున్నాం. అరే నేను మెడిటేషన్ చేస్తున్నా, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవడం మొహమాటం అందరికీ. అట్లాంటివి ఏం లేదు. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా మీ యొక్క ధ్యాన సాధనతో ఎదుర్కొని వాటికి కూడా పరిష్కారం తెచ్చుకోండి. అప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అయిపోతాయో మీరు గ్రూప్కి చేయాల్సిన పనులన్నీ బాగా నైపుణ్యంతో చేస్తారు. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో లోపల మీరు భయపడుతూ ఉంటారో వాటి యొక్క ప్రతిబింబం గ్రూప్ మీద పడుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. సో కామన్ సెన్సు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. అండ్ బేసిక్గా ఇప్పుడు కూడా ఫండమెంటల్స్ని వదిలిపెట్టకండి. ఫస్ట్ 40 రోజులు ధ్యానం చేయండి. ఓకే, 40 రోజులు చేస్తారా, 4 నెలలు చేస్తారా, 6 నెలలు చేస్తారా? అండ్ లైక్ ఈ ఇయర్ పత్రి గారు ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసిన తర్వాత నాకు ఎంత బాగా అర్థమైందంటే, ఆయన ఉన్నప్పుడు చేయలేనివన్నీ ఆయన బాడీ వదిలేసిన తర్వాత అందరూ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. రకరకాల ధ్యానాలు చేసుకున్నారు, రకరకాల ఊహా ఎక్సర్సైజులు చేసుకున్నారు, గైడెడ్ మెడిటేషన్లు ఒకరేమో గైడెడ్ మెడిటేషన్ చెయ్యొద్దు అంటాడు, ఒక పెద్ద ఆయన అలుగుతాడు. ఇంకొకడు అంటాడు నేను ఎందుకు గైడెడ్ మెడిటేషన్ చేయించొద్దు అని ఇంకొకడు అలుగుతాడు. ఆయన ఉన్నప్పుడేమో నోరు ఇప్పని వాళ్ళు అందరూ ఇప్పుడు అన్నీ నోరిప్పేశారు. మీరు చెప్పాలనుకున్నవి, చేయాల్సుకున్నవన్నీ చేసేశారు. ఎందుకంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బెస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం వాగాలనుకున్నా వాగచ్చు, నో అబ్జెక్షన్. కానీ అది నిజంగా లైఫ్ లాంగ్ మీరు వాగగలరా అన్నదే ప్రశ్న. సంవత్సరం రోజులు వాగితే 11th to 13th మంత్ మనకే అనిపిస్తుంది, అబ్బా నేను ఇంకా గంట సేపు క్లాస్ తీసుకోలేనురా బాబు అని. అట్లా ఏదైతే మీరు 40-50 సంవత్సరాలు ఒక విషయంని చెప్పగలిగితే మొదలుపెట్టండి. మధ్యలో వదిలిపెట్టేవి స్టార్ట్ చేయకండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయడు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిందే. దానికోసం టైం వేస్ట్ చేస్తారా? అప్పుడు కర్మ గురించి మాట్లాడదాం. అర్థమవుతుందా? సో బేసికలీ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఫస్ట్ సిట్ ఇన్ మెడిటేషన్. ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నేను ఈ 40 సంవత్సరాలు అందరికీ ఏం నేర్పించానో లేదో నాకు తెలియదురా, నేనైతే బేరీ చేసుకోలేను, కానీ అందరు నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఒకటైతే నేర్చుకున్నారు అన్నాడు. ఏందో చెప్పండి? కూర్చోవడం నేర్చుకున్నాం. ఎందుకంటే నేను అందరినీ కూర్చోబెట్టడం నేర్పించా, ఏది భౌతికంగా. కానీ చాలామంది భౌతికంగా సార్ చెప్పిందే తీసుకుంటారు. కూర్చోవడం అంటే ఏంది? భౌతికంగా కూర్చున్నాం. మళ్ళీ మీ భావాలు ఒక దగ్గర కూర్చుంటున్నాయా? మీ మనసు ఒక దగ్గర కూర్చుంటుందా? మళ్ళీ ఆయన కూర్చోబెట్టడం నేర్పించినప్పుడు మీ మనసు కూడా ఒక దగ్గర కూర్చోవాలి కదా, నిలకడగా. మళ్ళీ ఎందుకు కూర్చోవట్లే? దానికి ఆయన జవాబు చెప్తాడా, మీరు జవాబు చెప్పాలా? మీరే అన్నారు కదా కూర్చోవడం నేర్పించాడని, అవునా కాదా? కూర్చోవడానికి 3 అర్థాలు ఉన్నాయి. భౌతికంగా కూర్చోవచ్చు, భావాలను భౌతికంగా ఒక ప్లేస్లో పెట్టి కూర్చోవచ్చు, మనసు భావాలు భౌతికంగా 3 శ్వాసతో కూర్చోవచ్చు. మళ్ళీ మనం ఎలా కూర్చుంటున్నాం? భౌతికంగా ఇక్కడ కూర్చుంటున్నాం. ధ్యానం ముందర మనసు ఎక్కడ తిరిగేది, ఇప్పుడు కూడా అక్కడెక్కడో తిరుగుతుంది. మరి అది కూర్చోవడమా? మళ్ళీ చూడండి, కూర్చోవడాన్ని నేర్చుకోండి. ఆయన కూర్చోవడం నేర్పించాడు అంటే దాని అప్లికేషన్ మీరు చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ మై మెసేజ్ ఈజ్.
ఫ్యామిలీ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుటుంబం అన్నది చాలా ఇంపార్టెంటు. ఈ ఓషో బుక్కులు, మిడిమిడి జ్ఞానం ఉన్న బుక్కులు ఏదో చదివేసి ఈవిడ నాకు ఈ జన్మలో వైఫ్, నాకు ఇంకొక జన్మలో వైఫ్, ఇవన్నీ కారణం లేకుండా మీ యొక్క ఇన్సానిటీ అంటే మీ పిచ్చితనంతో కూడి ఉన్న చైతన్యంతో చేసే క్లాసులు ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రంకి ఇలాంటి వాగడానికి సంబంధమే లేదు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. అందుకోసమే పత్రి గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్గా ఉండాలా అని చెప్పేవారు. ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు ఎక్కువ మాట్లాడేస్తున్నారు, ఎక్కువ వాగేస్తున్నారు. బాణాలు నాకు అక్కడైతే ఏం కనపడుతున్నాయి అంటే అబ్జర్వేషన్లో ఓన్లీ బాణాలు కనపడుతున్నాయి. ఆ బాణంకి ఏమో విషంని పెట్టి మీ మాటలు వస్తున్నాయి, పుస్ 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 అనుకుంటా. మీరేమనుకుంటున్నారంటే ఓ లోక కళ్యాణం అవుతుంది అనుకుంటున్నారు. అపోహలు పడకండి. భయం లేని మాటలు వస్తే వెలుగు నిండుతుంది. భయంతో కూడి సంకల్పమేమో భయము దాక్కుంది, మాటలేమో కోటలు దాటుతున్నాయి, లోక కళ్యాణం జరగదు. దిస్ ఈజ్ వాట్ బోత్ ఆఫ్ దెమ్ యూ టేక్ ఇట్. ఎందుకంటే ఏదైనా చెప్తే కాన్సెప్ట్ ఏం చేస్తారంటే దాన్ని పర్సనలైజ్ చేసేస్తారు. ఇప్పుడు శివ పార్వతి అంటే శివుని ఊహించేసుకుంటారు, పార్వతిని ఊహించేసుకుంటారు. దాన్ని ఎప్పుడు కూడా సింబాలిక్ రీడింగ్ని వాళ్ళని వ్యక్తుల్లాగా చూడకూడదు. ఒక చైతన్య రూపంలో చూస్తే కనుక వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకున్నారో అర్థమవుతుందా? ఎందుకంటే నేను 95% లైక్ కొన్ని జీవితంలో సంఘటనలు ఎంత దగ్గర చూశానంటే ఇంకా పత్రి సారు ఫ్యామిలీని డ్రాప్ చేసేసి ఈ విషయం మీద స్టాండ్ ఇలా తీసుకుంటారు అనుకునే రోజు కూడా ఈ అగైన్ రివర్స్డ్. లేదు ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక జీవితంలో ఆత్మకు సంబంధించిన లెసన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటారు అంటే మీ జీవిత భాగస్వామి దగ్గర నుంచే నేర్చుకుంటారు. మీరు బయట వాళ్ళు ఎవరు నేర్పారు మీకు. మీ జీవిత భాగస్వామ్యో లేకపోతే మీ పిల్లల దగ్గర నుంచో మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచే యూ లెర్న్ ద హయ్యెస్ట్ సోల్ లెసన్. సర్వీస్కి మాత్రం సంఘం ఉంది, కానీ మీకు నిజంగా మీ ఆత్మ ఎదుగుదలకు ఒక జీవిత పాఠం ఎవరు నేర్పిస్తారు అంటే మీ ఇంట్లోలే. అలాంటి ఇంట్లోలను ఒక బుద్ధుడు చైతన్యం ఉన్నవాడు ఎలా పక్కన పెడతాడు చెప్పండి? ఏమన్నా అది వక్రీకరించిన వాస్తవం కాకపోతే ఏమన్నారు? సో ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఊకే వాగకండి. వీళ్ళకి పడదు, వీళ్ళకి పడదు, ఇవన్నీ అసత్యాలు. ఓకే, మనస్పర్ధలు ఉంటాయి, లైక్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అంగీకరించారు, కానీ ఫైనల్గా మాత్రం దే హ్యావ్ టు స్టే టుగెదర్. అప్పుడే మీకు ఈ థర్డ్ ఐ అన్న చైతన్యం దగ్గరకు వస్తారు. ఇంట్లో నీ మాట నీ వైఫే వినదు, నీకు థర్డ్ ఐ ఓపెన్ అయితే ఏంది, ఓపెన్ కాకపోతే నాకేంటి చెప్పండి? నువ్వు ఎవడో అయితే నాకేంది చెప్పు. నీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయింది, కానీ నీ ఇంట్లో నీ మాటనే నీ పిల్లలు వినరు, ఏం ఉపయోగం చెప్పండి? సో చూడండి, బాణాలు భయము, ఆ బాణంకి తాకి ఉన్న విషము. ఆధ్యాత్మికతలో విషానికి ప్లేసే లేదు, ఉంది అంతా తేనె పదార్థమే ఆధ్యాత్మికత అంటే. స్పిరిచువాలిటీ అంటే స్వీట్నెస్. స్పిరిచువాలిటీలో పాయిజన్కి ప్లేస్ లేదు. మెడిటేషన్ చేస్తే పాయిజన్ ఉండడానికి ఆస్కారం లేదు. ఒక రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో సత్సంబంధంలో పాయిజన్ ఉండడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక మనం ఎక్కడో ధ్యానం సాధనలో ఎక్కడో ఇంకా మన ప్రయత్నం తగ్గుతుంది అని అర్థం. దిస్ ఈజ్ వాట్ ఆర్ మై అబ్జర్వేషన్స్. వీళ్ళిద్దరిని ఇప్పుడు పత్రి సార్ని పత్రి మేడంని 94 ఆ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలిసిన నా యొక్క అబ్జర్వేషన్స్ మాత్రం చెప్తున్నాయి. అర్థమవుతుందా? ఏమర్థమైందో? ఓకే, సో వన్స్ అగైన్ ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకేమైనా ఉందా? పూల ఇంకా ఏమో నాకు టైం చెప్పరు. టైం చాలా నువ్వు మాట్లాడు. సరే అయితే ఓకే. ఇంకేముంది మాట్లాడడానికి? సో
పత్రి గారికి ఎక్కువ ఫండమెంటల్స్ అంటే ఇష్టం. అర్థమవుతున్నాయా? ఇప్పుడు కూడా ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాదులు గట్టిగా ఉండాలి. పునాదులు గట్టిగా ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది, సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంది, ఇవన్నీ అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు భూమి మీద నడుస్తున్న ఆధ్యాత్మికకు మనము ఎలా అడాప్ట్ కావాలన్నది ఇది బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మీరు విన్నారనుకోండి, మీరు ఎంత అరిగించుకోగలరో మీకు తెలిస్తే వినండి. లేకపోతే వాళ్ళు చెప్తూనే ఉంటారు. మీకు అరగలేదు, ఓకే, మీరు ఎక్కువ వినేశారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి మనిషికి ఒక శాటిలైట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మీ యూట్యూబ్ ద్వారా, మీ ఇంటర్నెట్ ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా. మనము ఒక పారాగ్రాఫ్ చదివి ఆ పారాగ్రాఫ్ అర్థం చేసుకోవడానికే ఒక రోజు పట్టేది. ఒక శాటిలైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీ బుర్రలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. టప్ 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 టప్. ఇక్కడ చూడు యూట్యూబ్, ఇది యూట్యూబ్, ఆ యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకోవడం, చూడడం. ఆ చూసింది స్టేజ్ ఎక్కగానే వడవడవడ 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 బాగటం. మీరు ఎరుకతో మాట్లాడుతున్నారా? ఆ విన్నది అర్థం చేసుకొని దాన్ని సింప్లిఫై చేసి ముంగటి వాళ్ళ టైంని సేవ్ చేసి మీరు మాట్లాడుతున్నారా? ఇవన్నీ సేవలో ఇవన్నీ పరిగణనలు తీసుకుంటారు. సర్వీస్ అన్న పదము చాలా పెద్ద పదం. అది మీరు అన్నట్టు ఏదో చేసేయగానే మీకు సర్వీస్ మెడల్ ఇయ్యరు. సర్వీస్ అనేది చాలా పెద్ద వర్డ్. ఎందుకు సర్వీస్ అనే పదం మీద అందరు క్లాసులు తీసుకుంటలేరు అన్నది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎప్పుడు మూడో కన్ను, సూక్ష్మ శరీర యానము, ఇంకా ఏమో యానాలు ఉంటాయి మీకు, ఏవేవో యానాలు చేస్తున్నారు. ఎందుకు సేవ మీద క్లాసులు తీసుకుంటలేరు? టాపిక్ నచ్చదా మీకు? లేకపోతే ఎవడు అవార్డు ఇయ్యాడా? చెయ్యాలా? ఇవే సార్కి ఇష్టము. సేవ అంటే ఏంటి? సేవ మీద పుస్తకం రావాలా? దిస్ ఈజ్ వాట్ హీ లైక్డ్. ఆయన ఎప్పుడన్నా ఒక 50 పుస్తకాలు చదివిన తర్వాతనే నోరిపెట్టాడు. కానీ ఇది రివర్స్ కూడా చూస్తున్నాం. ఏ పుస్తకం చదవని వాడు కూడా నోరిప్పుతున్నాడు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ ఎఫిషియన్సీ అన్నది చూడండి, ఆ నైపుణ్యం అన్నది చూడండి. ఓకే. అండ్ లైక్ ద బిగ్గెస్ట్ అపోహ ఈస్ సారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేయలేదన్నది పెద్ద ఏమంటారు, అది కంప్లైంట్ అనండి. అది తెలిసి తెలియని వాళ్ళు వాగుడు, కానీ దాంతో సత్యం లేదు. ఈజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించిన మనిషి ఆయన. ఐఎమ్ గివింగ్ క్లారిటీ, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫర్ 36 years. ఓకే. సో ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ పెద్ద అర్థం కాని కాన్సెప్ట్. ఆడవాళ్ళు అంటే భౌతికంగా ఆడవారు అని కాదు, మేల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, ఫిమేల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి అంటే రిసెప్టివిటీ. ఇప్పుడు ఈ భూమిని అమ్మ అంటాం, అవునా కాదా? ఆ తత్వము ధ్యానం చేస్తే రావాలా, మదర్ అర్త్. అంతేగాని ఇప్పుడు దగ్గర ఏమైపోతుందంటే ఈ స్త్రీలందరికీ మొగోళ్ళంటే పడట్లేదు ఎందుకో. మేము ధ్యానం చేస్తాం ఇండిపెండెంట్గా, మాకు మీ సపోర్ట్ వద్దు అంటారు. వీళ్ళేమో వీళ్ళని వదిలి ఉండలేరు. వీళ్ళు 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు కూడా ఫస్ట్లో ఓన్లీ మేల్స్కే పెట్టేవాడు క్లాసులు. తర్వాత లేటర్ హీ మేడ్ ఈవెన్ ఫిమేల్స్ జాయిన్ హిస్ గ్రూప్. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మొగోళ్ళేమో ఆడవాళ్ళలాగా తయారవుతున్నారు, ఆడవాళ్ళేమో మొగోళ్ళలాగా తయారవుతున్నారు. అది పెద్ద తలకాయ నొప్పి వచ్చేసింది. ఎక్కడ లేని పౌరుషాలు, ఎక్కడ లేని మాటలు, ఏం రా రోడ్డు మీదకి రా చూసుకుంటా అనే టైప్ తయారవుతున్నారు ఆడవాళ్ళు. అరే మా ఆవిడ ఈ ధ్యానంకి వెళ్ళి ఏమైపోతుందో, నాకు వండి పెడుతుందో లేదో అని ఆడవాళ్ళలాగా సెంటిమెంటల్ అయిపోతున్నారు మగవాళ్ళు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. There I see a complete conflict between males and females. అని దీన్ని ఎవడు అడ్రస్ చేయట్లే. మంచిగా ఈ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు ఈ ఇద్దరి మధ్యలో పుల్ల పెట్టేసి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు.
దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గ్రూప్ అనుకో, పిల్లలు ఆపోజిట్. నువ్వేంది డాడీ నాకు చెప్పేది, నేను వేరే మెడిటేషన్ చేస్తాను, నేను ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలా అంటాడు పిల్లోడు. ఇంట్లో పిల్లోడు ఇద్దరు పేరెంట్స్ ఒక గ్రూప్ అయితే అమ్మాయి ఒక గ్రూపు. చూడండి, మనం ఇంట్లోనే నాలుగు గ్యాంగులను మెయింటైన్ చేస్తున్నాము, బయటకు వచ్చి ఇన్ని గ్యాంగులలో ఏడబతుకుతాం చెప్పండి. ఇంట్లో పెద్దమ్మాయి రంపా చదివితే చిన్నమ్మాయి ఓషో చదువుతుంది. మూడో వాడు ఏమంటాడంటే రిచర్డ్ బ్యాక్ అంటాడు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఎవడు అందిస్తున్నాడు అంటే మనము. ఏంటంటే మనకు తెలిసింది ఉంది పేర్లే. వాళ్ళు నిజంగా వాళ్ళ జ్ఞానం ఏం చెప్పారు, మనకి ఎంత అర్థమైంది, ఎంత అరిగించుకున్నాము, ఎంత జీవితంలో అప్లికేషన్ చేసినాం అన్నది సున్నా. సో ఐ సీ దిస్ బిగ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే భయానికి ఒకే ఒక విరుగుడు ఉంది. ఆ విరుగుడు ఏంటంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే నేను మిమ్మల్ని నమ్మినట్టు కాదు. పత్రి గారు మిమ్మల్ని అందరూ ఎంత నమ్మారంటే ఆయన విశ్వంని ఎంత నమ్మారో మిమ్మల్ని అంత నమ్మారు. మనమేమో పక్కనోనే నమ్మం. నిజంగా చెప్తున్నాం, మనం పక్కనోనే నమ్మం, ముంగటోని అసలు నమ్మం. ఆయన నమ్మినామని మాట్లాడతాం మైక్ ఇచ్చినందుకు. ఆయన మాత్రం ఏం చేశాడు, మిమ్మల్ని అందరినీ నమ్మాడు. మళ్ళీ చూడండి, ఆయన భయపడ్డా మిమ్మల్ని అందరినీ చూసి నమ్మాడా అన్నది మీకు తెలుసు. సో నమ్మకం అన్న పునాది మీద నడవాలి, లేకపోతే నడవదు. ఎక్కువ అంటే 10 years నడుస్తారు, తర్వాత అందరు వేరే సొసైటీకి పోతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ దేర్. ట్రస్ట్, ఫెయిత్ లేకపోతే ఆధ్యాత్మికతలో భయం అన్నది హిమాలయలా కనబడుతుంది. సో ప్లీజ్ డూ అడ్రస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దెర్ ఈజ్ నథింగ్ లైక్ మహిళా ధ్యానయజ్ఞం ఆర్ పురుష ధ్యానయజ్ఞం. అక్కడ మహిళా ధ్యానయజ్ఞం అంటే రిసెప్టివిటీ, అంటే ఎంత రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంతగా అరిగించుకుంటున్నాము అంతే. మహిళ అంటే నాట్ భౌతికంగా జెండర్ వైజ్డ్ మహిళ, రిసెప్టివిటీ. అర్థమవుతుందా? మళ్ళీ ట్రస్ట్లో ఆడవాళ్ళు లేరేంది, ఈ సోది మాటలు అన్నీ మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఎలాంటి గురువు కావాలంటే మిమ్మల్ని ఏమనద్దు, మీ అహంకారాన్ని ఏమనద్దు, మీరు చెప్పినవన్నిటికీ ఊగొట్టాల. ఇది మనం రాజకీయ వ్యవస్థ నడిపిస్తున్నామా, ఆధ్యాత్మిక వ్యవస్థలో కలిసి ఉంటున్నామా? చూడండి, దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ దేర్ ఇన్ అవర్ సొసైటీ. ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్. ఆడవాళ్ళలాగా ఉండాలి అంటే మీరు ఆడవాళ్ళలాగా ఉండాలంటే ఏంది సార్ అట్లా మాట్లాడతారంటారు స్టేజ్ దిగంగానే. మీరు చేసే పనులు మీరు చేయండి, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనులలో మీరు చేసే పనులలో వాళ్ళు దూరుతారు, వాళ్ళు చేసే పనులలో మీరు దూరుతున్నారు. మళ్ళీ క్లాసులు దేని మీద మాట్లాడతాం, ధర్మం అంటే ఏంది, ధర్మము అంటే బేసిక్ డ్యూటీ అంటే మనకిచ్చిన పని ఏంటి, ఆ పని చేసేవాడు ఒక 20 years ఆ పనిలో చేసి నైపుణ్యం పెంచుకున్న తర్వాత ఆయనకు ప్రమోషన్ వస్తుంది. అది డ్యూటీ టు ధర్మ అంటే. మీరు ఇంటి డ్యూటీలే మీ ఆయనకు పొద్దున కాఫీ ఇయ్యరు, ఇక్కడికి వచ్చి ధ్యాన చక్రంలో వడ్డిస్తా అంటారు. ఎట్లయితుంది? ఆయన చూసి నాకు ఇంట్లో ఆమె కాఫీ కూడా పెట్టేదు, అక్కడేమో 6 గంటలు నిల్చొని టొంగు వడ్డిస్తుంది అన్నది కంప్లైంట్ ఆయనకు. ఆయన ఒక్కరోజు పిల్లల్ని స్కూల్లో దింపడు, కర్తాలకు వచ్చి December 21st 31st సార్ నేను దింపుతా సార్ మిమ్మల్ని కర్తాలకి, సార్ మిమ్మల్ని నేను ఎక్కించుకొస్తా సార్ కర్తాల నుంచి పిరమిడ్కి అంటాడు. అరే ఈయనకి ఎక్కడే ఇది దాక్కున్న కరుణ ఇక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళ ఆవిడ చూసి యూట్యూబ్లలో షాక్ తింటుంటుంది. మీరేమనుకుంటారు, మీ చేసే డ్యూటీని ఎవరు చూడట్లేదు అనుకుంటుంటారు. అక్కడ యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్ లైవ్లో చూస్తుంటుంది మీ ఆవిడ మీ ఆయన. ఇంట్లో ఏమో 11 వరకు కళ్ళు మూసుకొని కూర్చుంటుంది, ఆవిడేమో డుంగు వడ్డిస్తుంది అనుకుంటుంటాడు ఆయన. చూడండి, 90% ఆఫ్ ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయి తెలుసా? మీ పని మీరు చేసుకొని పక్కన పనిలో దూరకపోతే. అది చేస్తున్నామా? ఎప్పుడు మేడం వచ్చేది 1990 నుంచి సార్ చేసే ప్రతి పనిలో మేడం దూరేది. చూశాడు 2014లో అన్నాడు, అమ్మ ఇప్పుడు అర్థమైందిరా, ఇప్పుడు నా పనిలో మేడం ఇంటర్ఫియర్ కాదురా అన్నాడు. ఇప్పుడు 25 years తర్వాత అన్నాడు సార్ ఆ స్టేట్మెంట్.
నిజంగా ఉందా మీకు అంత సహనము? మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోనికి 25 సంవత్సరాలు పడుతుంది. వెయిట్ చేస్తారా మీరు? మీకు రేపే వాళ్ళు వెళ్ళినట్టండి అయిపోవాలా, రేపే మీ పిల్లలకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోవాలా. చూడండి, ఆయన అవన్నీ చేసి సహనమే ప్రగతి అన్నాడు. మనం ఇక్కడ ఏమంటున్నాం? నీ సహనం ఏదో నీకు తెలియదు. ఓ ప్రగతి అంటే ఏంటంటే ఇక్కడ చైర్లు నిండాయా లేదా, అది ప్రగతి కానే కాదు. ఎంతమందికి ఫండమెంటల్స్ అర్థమయ్యాయో అదే ప్రగతి. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ ఓపెన్లీ. మీ ఆయన మీకు అర్థం కాకపోతే మీకు సగం ఆధ్యాత్మికత అర్థం కాదు. మీ ఆవిడ మీకు అర్థం కాకపోతే మీకు 90% ఆధ్యాత్మికత అర్థం కాదు. మీ అమ్మ నాన్న అర్థం కాకపోతే పిల్లలకి అసలు ఆధ్యాత్మికలో ధ్యానంలో కూర్చోడానికి ఆస్కారమే లేదు. ఊకే మాట్లాడతారు, మేము చిన్నప్పటి నుంచి ధ్యానం చేసినామని. ఎవ్వరి అరే 40 days ధ్యానం చేస్తేనే అన్నీ సెట్ అవుతాయి, 40 years ధ్యానం చేస్తే భూమి సెట్ కాదా? చూడండి, దిస్ రిప్రిమాండింగ్ ఈజ్ వాట్ ఈజ్ నాట్ దేర్. పత్రి సార్ ఉంటే మొట్టికాయలు పడేవి. పత్రి సార్ బాడీలో లేనప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు, మొట్టికాయలు పడతలేవు మీకు. పోనీ మిమ్మల్ని మీరు మొట్టికాయలు వేసుకుంటారా అంటే, అమ్మ వేసుకునే ముంగటోనికే కొడతాం మొట్టికాయలు, మాకు కొట్టుకోమంటారు. ఇక మీ ఇష్టం. అండ్ అందుకోసం మీరు నాకు ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు పత్రి మేడం గురించి మాట్లాడచ్చు, పత్రి సార్ గురించి మాట్లాడచ్చు, మీ గురించి ఏం మాట్లాడచ్చు, నన్ను ఏమన్నారు. ఎందుకంటే ఈరోజు మీకు సెంటిమెంట్ డే. అర్థమవుతుందా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పుట్ టుగెదర్ ఈజ్ వాట్ బుద్ధా టీచింగ్స్ ఆర్. బుద్ధుడు ఎప్పుడు కామన్ సెన్స్ గురించి చెప్పాడు. బాణం తీయండి, ఆ బాణంకి అంటుకున్న భయాన్ని భౌతికంగా ఫస్ట్ తీయండి. మీరు ఎన్ని సందర్భాలలో భయం నుంచి బయటపడతారో మీరంతా బుద్ధత్వానికి దగ్గర అవుతారు. ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ భయం. మూలాధారంలో అందరికీ ఆ భయం ఉంది. మెడిటేషన్ కోతలు కోస్తారు, కానీ రేపటి దినము ఒక 4 రోజులు మీకు వచ్చే పైసలు రాకపోతే ఈ మాటలు మాట్లాడతారా? ఇప్పుడు మీకు ఒక 50,000 రావాలా ఎవ్రీ నెల, మీరు ఒక 30,000 పిరమిడ్ సొసైటీ ఖర్చు పెడతారు. మీకు ఆ 50,000 రావు, అప్పుడు మీరు ఏమిస్తారు పిరమిడ్ సొసైటీకి? మీ ఇన్సెక్యూరిటీస్ నిజంగా సెక్యూర్ ఫీల్ అవుతున్నారా లేదా ఈజ్ వాట్ మూలాధార ఈజ్. ఒక్కరోజు నాకు వచ్చే పైసలు బ్యాంక్ అకౌంట్లో పడకపోతేనే నాకే టెన్షన్ పడుతుంటుంది. అరే పని మనిషి అడుగుతుంది, ఏమి ఇవ్వాలరా బాబు రేపు పొద్దున్న. మీకు అనిపించదా? ధ్యానం చేయమ్మా అంటే వెళ్ళిపోతుంది ఆవిడ, అడుగుతుంది కదా జీతం, అవునా కదా? చూడండి, మళ్ళీ మీ మూలాధార ఎంత భయంతో ఉందా. నెక్స్ట్ డిసెంబర్కి ఎంత పైసలు వస్తే లేదు ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇలా అంటారు, మాకు మూలాధారం ఉందని. వీళ్ళు మూలాధారం షేక్ అవుతూ ఉంటుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎందుకంటే పైసలు రాలేదనుకో, జనవరి నుంచి అప్పులో అడుగుతారు వీళ్ళని, అవునా కదా? ఎస్ సార్ నో. సో నేను ప్రాక్టికల్గా అడుగుతున్నా, మీ మూలాధారం ఎంత స్ట్రాంగ్ ఉంది అని. భయం లేదు, భయం లేదంటే ఒక 50 లక్షలు ఇవ్వండి, ఒక 50 లక్షలు ఇవ్వండి, మీకు ఎంత భయం లేదో చూడండి. మూలాధారంలో భయం ఉంది. రెండవది, ఇది మళ్ళీ మీరు అడల్ట్ జోక్ అనుకుంటారు, ఏమనుకుంటారు, కానీ నేను మాట్లాడాలి. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్లో ఎలా ఉంటారో బయట వేరేలాగా ఉంటారు. ఎంటైర్ భూమి మీద ఈ ఆధ్యాత్మిక సంస్థలు అన్ని సెక్షువాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. వీడు తక్కువ మాట్లాడతాడు, వీడు తప్పుగా మాట్లాడతాడు, వీడు తక్కువగా బిహేవ్ చేస్తాడు అని మొగోళ్ళ మీద ఆడోళ్ళ కంప్లైంట్, ఆడోళ్ళ మీద మొగోళ్ళ కంప్లైంట్. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ బుద్ధా ఇన్ ద బెడ్రూమ్. బుద్ధుడు బెడ్రూమ్లో ఎలా ఉంటాడు తెలుసా? బుద్ధునిలాగానే ఉంటాడు. మనము బెడ్రూమ్లో ఒకలాగా ఉంటాం, బయటికి రాకుండా ఒకలాగా ఉంటాం. అందుకే మొగోళ్ళు అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు బెడ్రూమ్లో మాత్రం చాలా మంచోళ్ళలాగా ఉంటారు, బయటకు వచ్చి వాళ్ళ నాటకాలు అలా ఆడతారు. ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెక్షువాలిటీస్, స్వాదిష్టాన చక్కెర ప్రాబ్లమ్స్. ఇది ఎవడు మాట్లాడతలేడు. థర్డ్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మణిపూరకం వానికే సత్సంబంధం లేదు, ముంగటంతో వాడు ఐక్యతతో ఎట్లా పనిచేస్తాడు అనుకుంటారు మీరు? ఇంపాసిబుల్. మణిపూరక చక్రం ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. సారీ ఫర్ టెలింగ్ మై అబ్జర్వేషన్స్. ఇంకా 4, అనాహత చక్ర. నిజంగా చెప్పండి, నేను 22
2012లో ఒక బుక్ తీశాను, హృదయ జ్వాల అని. ఎందుకు తీశారు సార్ ఈ బుక్? తొక్కల బుక్, వేస్ట్ బుక్, పనికిరాని బుక్ అని తిట్టారు. కన్హాలో ఏముంది ఇప్పుడు? హార్ట్ఫుల్నెస్. పెద్ద కనపడితేమో హార్ట్ఫుల్నెస్, బుక్ తీస్తేమో హార్ట్ లేదా? ఏందో మీరు ఎట్లా చూస్తారో ఒక థింగ్ నాకు అర్థం కాదు. భౌతికంగా మీ హృదయమేమో మీకు కావాలా? నిజంగా చెప్పండి, ధ్యానంతో మీ హృదయంతో ఎంత స్నేహం చేశారు మీరు? ఎప్పుడు కూడా ముంగటి వాని హార్ట్ని తీసేటి మాటలు మాట్లాడతాం. వాడు నువ్వు ఒకటైతే నీ నోట్లో నుంచి మాటలు ఎట్లా రావాలా? హార్ట్ లేదు. ఎందుకు హార్ట్ లేదు? ఆడవాళ్ళు హార్ట్ నుంచి దూరం అయిపోతున్నారు. మీ ఆప్యాయత ఏమైంది? మీ సహనం ఏమైంది? మీ కరుణ ఏమైంది? అన్నీ దూరం చేసేసుకుంటున్నారు. అన్నీ కుటుంబంలో కనపడట్లేదు. అన్నీ అనర్హత లేదు. అనర్హత లేకపోతే విశుద్ధ. ఇంకా విశుద్ధ వస్తే ఏమన్నా మాట్లాడు, వాడు వెళ్ళిపోయి లోపల పర్సు తీసి జోబులోకి వెళ్ళి పైసలు తీసి నాకు ఇవ్వాలి. అందుకోసం మాట్లాడతాను నేను గొంతు. ఈ గొంతు ముంగటి వాడిని ఒక దైవత్వంకి దగ్గర చేసేటట్టు మాట్లాడాలన్నా, వాని పర్సు కోసం మాట్లాడాలన్నా? విశుద్ధ. మరి దీనికి ఎన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి. ఎన్ని భయాలు ఉన్నాయో. డాక్టర్ దగ్గర పోతే కూడా మనకున్న రోగం గురించి డాక్టర్కే చెప్పం మనం, అంత భయస్త్రం. తలనొస్తుందంటే లేదు సార్, ఒక్క 10 నిమిషాలే వచ్చింది, మిగతా టైం అంతా బాగుంది. ఆ డాక్టర్ నీకు ఏం మంది రాసిస్తాడు ఇంకా? చూడండి, విశుద్ధ. విశుద్ధ తర్వాత ఆజ్ఞ. ఆజ్ఞ అంటే విజన్ గురించి. 3000 సంవత్సరంలో ఏం జరగబోతుందో చెప్పండి. తర్వాత సహస్రార. ఇన్ని భయాలలో ఎన్ని భయాలను జయించారు మీరు ధ్యానం చేసి? ఈ ధ్యాన చక్రంలో చెప్పండి. చెప్తారా మళ్ళా? అది మీరు మీ గురువు గారికి ఇచ్చే గురుదక్షిణ. భయం ఉన్న దగ్గర ట్రస్ట్ ఉండదు, ట్రస్ట్ ఉన్న దగ్గర భయం ఉండడానికి ఆస్కారం లేదు. అందుకోసమే ఈయన అన్ని ట్రస్ట్లు ఓపెన్ చేశాడు సార్. సరే అయితే ఓకే. సో ఇది మీరు మాట్లాడుతూనే ఉంటాం అలా, అర్థమైందా? ఇది పత్రిక నేర్పించింది. అంతేగాని గురు బోధనలు 2 ఇంపార్టెంట్. అర్థమైందా? లేకపోతే ప్రకృతి ఏం చేస్తుంది అంటే వచ్చి లేపుతుంది మిమ్మల్ని. నిద్ర మస్తు మాట్లాడినరా లెయ్యండి అని టపక్కమని కొడుతుంది. అర్థమైందా? సో ధ్యానం అన్నది, స్వాధ్యాయం అన్నది, సజ్జన సాంగత్యం అన్నది ఒక ఫైర్ లాంటిది. దయచేసి ఆ మంటకి కరెక్ట్గా వాడుకోండి. వంటకు వాడుకోండి, వెచ్చదనానికి వాడుకోండి. బాగుంది కదా అని కౌగిలించుకున్నారు అనుకుంటే కాలిపోతారు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. ఆయన మాట్లాడుతుంటే నాకు కొన్ని గుర్తుకొచ్చా, షేర్ చేసుకోవచ్చా? మనం అందరం పత్రిక చెప్పింది వింటాం కదా. ఎవరెవరు వినరో చేతులు లేపండి. ఎవరెవరు వినరో? మీరు వినరా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా ఏం వింటున్నామా అనేది? మనకు నచ్చింది వింటున్నామా, మనకి వినపడేది వింటున్నామా? సో మనందరం పత్రిక చెప్పింది చేస్తాం, అవునా కదా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఏం జరిగినా భూకంపం వచ్చినా ధ్యాస ఎక్కడ ఉండాలి? ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద ఉండాలి ధ్యాస. ధ్యాస మళ్ళుతోందంటే శ్రద్ధగా వింటున్నట్ట, విన్ననట్ట? అది. సో ఒక సంఘటన వచ్చింది, సేమ్ ప్రాబ్లం తోటి పేరెంట్స్ పిల్లలు వచ్చారు. ఒకటే ప్రాబ్లం, పేరెంట్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఏమన్నా అంటే మీ పేరెంట్స్ స్టూపిడ్ అయ్యా, వాళ్ళ మాటలు వినకు అని పిల్లలు చెప్తారు. ఓకేనా? మళ్ళీ ఇంకో ప్రాబ్లం తోటి మళ్ళీ పేరెంట్స్ పిల్లలు వస్తారు పత్రిక దగ్గరికి. పిల్లలు యు ఆర్ స్టూపిడ్, లిసన్ టు యువర్ పేరెంట్స్ అంటాడు. మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి పిల్లలు అని చెప్తే అంటాడు. రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టేనా? ఓకే,
ఇప్పుడు వీళ్ళకి పత్రిజీ ఏం చెప్పారు, యువర్ పేరెంట్స్ ఆర్ స్టూపిడ్ అంటాడు. అవును, ఓకే. సో అందరూ పేరెంట్స్ స్టూపిడా? వీళ్ళేం చేశారంటే పత్రిజీ నాకు ఇది చెప్పారు కాబట్టి ఆల్ పేరెంట్స్ ఆర్ స్టూపిడ్ అని వీళ్ళు నమ్ముకుంటూ కూర్చుంటారు. ఓకే, వీళ్ళకేం చెప్పాడు ఆయన? చిల్డ్రన్ ఆర్ స్టూపిడ్ అన్నాడు. సో చిల్డ్రన్ స్టూపిడ్ అంటే అందరూ చిల్డ్రన్ స్టూపిడా? కాబట్టి వీళ్ళకేం చెప్పాడంటే ఆల్ మీరు స్టూపిడ్ కాబట్టి ఆల్ చిల్డ్రన్ స్టూపిడ్ అని పత్రిజీ చెప్పారని అంటారు. సో ఏది రైట్ ఏది రాంగ్ చెప్పండి అయ్యా, ఏది రైట్ ఏది రాంగ్? ఆయన ఏది చెప్పినా సమయం సందర్భం బట్టి చెప్తారు. సమయానికి తగు మాట్లాడాను అని చెప్పేసి ఆయన అది ప్రాక్టీస్ చేశారు. అంటే ఇది తప్ప ఇది తప్ప? ఇదే జూమ్లో సెషన్ అవుతుంటుంది, ప్రశ్న తీసేస్తారు, సమాధానం ఒక్కటి పెడతారు, పెట్టి ఆ ఒక్కటే సమాధానం అన్నిటికీ వర్తిస్తుంది అని అంటాం. అది రైటా రాంగ్ అది? సో మనం ఏమంటాం, మనకు నచ్చింది మనం చేస్తూ పత్రిజీ చెప్పారని అంటాం. ఏమంటాం? మనకు నచ్చింది మనం చేస్తాం. పత్రిజీ ఎన్నో చెప్పారు, అన్నీ పాటిస్తున్నామా? మనకు నచ్చింది పాటిస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటే పత్రిజీ చెప్పారు కాబట్టి చేస్తున్నాను, మిగతావన్నీ సంగతి గోయిందా. సో ప్రతిదానికి పారాడాక్స్ అనేది ఉంటుంది. సమయం సందర్భం బట్టి ఆ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ధూళిపూడి చంద్రశేఖర్ని నేను చంపేస్తే ధర్మమా అధర్మమా? అయ్యో డౌటా? అదే కృష్ణుడు మహాభారతాలు చంపితే చంపమని చెప్తే ధర్మమా అధర్మమా? చెప్పండి. మరి ఎందుకు మారింది? సమయం సందర్భం కాంటెక్స్ట్ అన్ని పరిగణలోకి తీసుకుని మనము వెళ్ళాలి. అన్నిటికీ జనరల్ రూల్ ఉండదు, పారాడాక్స్ అనేది పాటించాలి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మెంటల్ స్టేటస్, ఎమోషనల్ స్టేటస్ అన్నిటికీ తగ్గట్టు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. వీళ్ళకి కూడా వీళ్ళ మెంటల్ స్టేటస్, కార్మిక్ స్టేటస్, ఎమో స్టేటస్ బట్టి ఆయన వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఏది కరెక్టు? సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి. సో పత్రిజీ చెప్పినది వింటారా వినరా? ఏది వింటారు అది మీ ఇష్టం. జనరల్గా ఏం చేస్తాడు, నాకు నచ్చిందని వింటా. ఇప్పుడు పక్కనోడు వచ్చి, ఇప్పుడు పూలా గారు వచ్చి నాకు డిఫరెంట్గా నాకు పత్రిజీ చెప్పారంటే, అలా చెప్పలే పత్రిజీ, నాకు ఇలాగే చెప్పారు, నీకు రాంగ్ అని అంటాం. కానీ ఆయనకు అదే చెప్పారే, నాకు ఇలా చెప్పారు, నాకు ఇది రైటు, ఆయనకు ఇది రైటు. ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చా ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? ఉండాలి కదా. మరి ఎందుకు ఉండట్లేకపోతున్నావు? సరైన ఆలోచన లేకపోతే, సరైన భావనలు లేకపోతే, సరైన వాక్కు లేకపోతే. అర్థమవుతుందా? ఏమో ఆయన ఒకసారి అన్నారు, నా నోట్లోంచి ఏవైతే మాటలు వస్తున్నాయో దానికి నేను బాధ్యత వహిస్తాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారో దానికి నేను బాధ్యత వహించను అన్నారు. అన్నారా లేదా ఆయన? మరి మీకు ఎలా అర్థమవుతుందో దానికి నేను బాధ్యురాలిని కాదు, నేను చెప్పిన దానికి మాత్రం ఇదే బాధ్యురాలిని. ఓకే. సెకండ్, ఈ టేబుల్ అంతా ఉంది, ఎంత చక్కగా ఉంది కదండి. థ్యాంక్స్ టు మేడం. సార్ ఎవరు? ఒకసారి చేతులు లేపండి. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. ఇదే శాకాహారం, ఇదే శాకాహారం అంటే. కానీ నాకు ఒక్కటి నచ్చలే, పువ్వులు పెట్టడం నచ్చలే. పువ్వులు తెంపడం పత్రిజీకి ఇష్టం లేదు. ఇదొక్కటి నా రిక్వెస్ట్. ఓకే. ఇవన్నీ అవసరం, అది అనవసరం, డెకరేషన్ కోసం వద్దు. వీటన్నిటిలో ఇవన్నీ సిరిధాన్యాలు, పళ్ళు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. పాలు ఉన్నాయా? ఎందుకు పెట్టలేదు?
శాకారం కాదా అది? కాదా శాకారం అది? ఇప్పుడేం మాట్లాడరు, మీ అందరికి నా గురించి తెలుసు కాబట్టి. సో ఇవే తిందాం హాయిగా, ప్రకృతి ఇచ్చింది మనం ఇవే తిందాం, సహజంగా ఉందాం, సహజంగా జీవిద్దాం, ఏ జీవిని హింసించకుండా హాయిగా జీవిద్దాం. ఇది ఏ జీవి నుంచి తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ సాత్విక ఆహారము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు భోజనం ఉంటుంది, రోజంతా ఉంటారా మీరు? ఉండరా? ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్స్ అవ్వకండి, స్టూడెంట్స్ అవ్వండి. ఏదన్నా సైంటిఫిక్గా ఆలోచించండి, గుడ్డిగా ఏది నమ్మకండి. ఆయన స్పిరిచువల్ సైంటిఫిక్గా స్టూడెంట్స్ అవ్వమని చెప్పాడా? నేను ఏ చెప్తాను నమ్మేయండి గుడ్డిగా అన్నాడు ఆయన. మరి మీకే ఆన్సర్ తెలుసు, మీరు ఏం నమ్ముతున్నారో, ఏం సైంటిఫిక్గా చేస్తున్నారో మీకే తెలియాలి. సో సైంటిఫిక్గా ఉండండి, స్టూడెంట్లాగా ఉండండి, ఫ్యాన్స్గా ఉండకండి, స్టూడెంట్గా ఉండండి, సైన్స్ స్టూడెంట్స్ లాగా ఉండండి, స్పిరిచువల్ సైన్స్ స్టూడెంట్స్ లాగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు పూల. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎన్నో చక్కనైన విషయాలు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా అండ్ పరిణీత గారి ద్వారా రెగ్యులర్గా మనం వినేటివే అయినా కానీ దాన్ని ఏ సమయంలో ఎప్పుడు ఎలా వాడాలి, దాని అర్థాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా. చాలామంది నిజంగా మేడం చెప్పినట్లుగా పత్రికారు నాకు ఇది చెప్పారని చెప్పి అది ఒక్కటే మొండిపట్టి పట్టుకొని కూర్చుంటారు. కానీ ఎదుటోడు ఏదైనా చెప్తే మాత్రం వినడానికి కూడా వాడు కనీసం వాడు చెవులు కూడా మన వైపు ఇయ్యాడు. అంటే అంత మూర్ఖంగా ఉంటారు. అదే పత్రికారు చెప్పారు, కరెక్టే. అది సమయానుకూలంగా మాట్లాడడం పత్రికారికి ఉన్న కాలం వేరే వారికి ఎవరికి లేదు. అది ఒకసారి గట్టిగా క్లాస్ అండి పత్రికారికి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈరోజు మరి కొంతమంది ముఖ్యులు మన దగ్గరికి వచ్చేసారు, వారి మాటల్లో కూడా కొన్ని విషయాలు విందాము. ముందుగా మహేశ్వరం పిరమిడ్ స్టార్టింగ్ ట్రస్టీ నిర్మల గారు, మేడం నిర్మల గారు, అదేవిధంగా ప్రస్తుత ట్రస్టీ సాంబశివరావు గారు అండ్ దామోదర్ రెడ్డి గారు, వేదికను అలంకరించాల్సిన మనవి, కేశవరాజు గారు, అన్నమయ్య గారు. ఆ పాటను మాత్రం మళ్ళీ ఇప్పుడు పాడొద్దు, మేము తర్వాత డ్యాన్స్ ఇస్తాము. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈ నలుగురికి కూడా. అదేవిధంగా భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. ఎక్కడ కార్యక్రమం చేసినా కానీ ఎలాంటి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, కేవలం వాళ్ళకి ఏదైతే ఆలోచన వస్తుందో ఆలోచనని జనాలకు చెప్పడం, జనాల చేత చేయిస్తూ వీళ్ళు కూడా చేయడం. దాంట్లో భాగంగా ఎన్నో చోట్ల 108 పిరమిడ్ల ధ్యానము, 72 గంటల ధ్యానము, 36 గంటల ధ్యానము, అఖండ ధ్యానాలు, ఇంటింట ధ్యానము, దేవాలయంలో ధ్యానము, ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ, తర్వాత పెద్ద పెద్ద ర్యాలీలో కూడా పాల్గొంటూ వీళ్ళతో కూడా ర్యాలీలు చేయించడం, అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. దాంట్లో ఈ మధ్యలో మన భాగ్యనగర్ ట్రస్ట్లో ఇంకా 4గురిని చేర్చుకున్నాము. దాంట్లో వారందరం కూడా స్టేజ్ పైకి ఒకసారి ఇన్వైట్ చేస్తాము. మాలతి మేడం పట్టించారండి. దయచేసి భోజనాలకు ఎవరు వెళ్ళొద్దండి, 2 గంటల వరకు ఈరోజు భోజనాలు పెట్టదలుచుకోలేరు వాళ్ళు. మేడం రండి. మమతా మేడం ఎల్బీ నగర్ నుండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. లేదు లెక్కలే, వాళ్ళు నిలబడి మాట్లాడి వెళ్ళిపోతారు, పరిచయం చేస్తున్న వాళ్ళని. మమతా మేడం. తర్వాత మీర్పేట నుండి శోభ గారు ఉన్నారు. మిగతా ట్రస్టీలు, భాగ్యనగర్ ట్రస్టీలు ఎవరైనా ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఉంటే రావాల్సిందిగా మనవి. భాగ్యనగర్ ట్రస్టీలు కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు, రాజశేఖర్ గారు, మాణిక్యం గారు, దూల్పూడి చంద్రశేఖర్, లక్ష్మీ మేడం గారు, రాజేశ్వర్ పూల గారు, నాగరాజు గారు. ఒక 2 నిమిషాలు ప్లీజ్ రండి, మధ్యలో రండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళకి. భాగ్యనగర్లో ఏ కార్యక్రమం చేసినా కానీ వినూత్నంగా ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఆచరించడానికి అనుకూలమైన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత కార్యక్రమం చేసాం. మొన్ననే ఎంతో చక్కగా మనం సికింద్రాబాద్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఈ మధ్యలో ఈ కార్యక్రమం చేయడానికి నిజంగా
ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఏ రోజు ఎవరిని అడగకుండా మేము చేసే కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇచ్చినవి మాత్రమే మా బ్యాంకులో వేసిన తర్వాత ఆ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంటుందో దాన్ని బట్టి మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ భాగ్యనగర్లో ఉండే 15 మంది నెలకి ఇంత చొప్పున అకౌంట్లో వేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ కార్యక్రమం మొదలడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కృష్ణారెడ్డి గారు, సుధీర్ షా గారు, లక్ష్మీ మేడం గారు, చాలా ఈ విధంగా 16 మంది ఉన్నారు. కొత్తగా పరిచయమైన మమత మేడం రండి ఒక్కసారి. వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు చేసే కార్యక్రమం బట్టి మేము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు మా అమ్మలు ఎందుకు తీసుకోవట్లేదు అనకుండా మనం కూడా భాగ్యనగరులమే కాబట్టి వాళ్ళు ఒక పని అప్ప చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. రండి మాలతి మేడం దగ్గర రండి. మాలతి మేడం 2 నిమిషాలు మాట. ముందుగా గురువారం అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి. కూడా ధ్యాన పిరమిడ్లు అంటే మేమేం కట్టియలేదు, మా ఓనర్ వాళ్ళతోనే కట్టించి దానిలో క్లాసులు పెట్టడం చేయడము, అఖండ ధ్యానము అన్నీ ప్రతిదీ రోజు క్లాసులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనకి గురువు గారికి ఈ గురువుగారికి ఆగస్టు 15వ తారీఖున ఈ బిరుదు అందుకోవడం చాలా ఆనందం అనిపించింది. పత్రి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఎక్కువ స్టేజ్ పైన మాట్లాడడం అలవాట్లేదు, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు నన్ను గుర్తించి తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. పని చేసే వాళ్ళే కావాలి, మైకులు పట్టుకొని మాట్లాడే వాళ్ళు ఎందుకు? ఇప్పుడే కదా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, మనం కర్మయోగులమే, పనే చెయ్యాలి, పనియే దైవం కదా. అలాగే మరి మమతా మేడం కూడా భాగ్యనగర్ ట్రస్ట్లోకి తీసుకోవడం జరిగింది. పని బాగా చేస్తుంది, ఏం చెప్పినా కాదనకుండా ఎస్ అంటారు. పత్రిక దగ్గర అదే నేర్చుకున్నాం, అదే పాటిస్తాను. నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా మరి 2 మాటలు ఇవాళ తిన్నాకైతే బాగుంటుందేమో. మిర్చి పత్రిక గారికి ఇష్టమని మిర్చి బజ్జీ చేసుకొచ్చిందండి ఈ రోజున. సో చాలా అంటే ఏదో ఒకటి చెయ్యాలి, మన వంతుకి ఏదో ఒకటి ఉండాలి, ఒక కంట్రిబ్యూషను, సేవ ఏదో ఒకటి అన్న తపన ఎప్పుడు ఉంటుంది. సో 2 మాటలు మేడంకి శుభాకాంక్షలు, సార్కి ధన్యవాదాలు చెప్పేసి. థ్యాంక్ యూ అమ్మ, నాకు అవకాశం ఇచ్చినందుకు. పనే చేస్తుంది, పనే చెయ్యాలి, అంతకంటే వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ సేవలు భాగ్యనగరానికి, భాగ్యనగర్ నుంచి మొదలై ప్రపంచవ్యాప్తం కావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సో కేశవరాజు గారుగా వద్దు, ఇందాక మాట్లాడారు కదా. ఇప్పుడు సాంబశివరావు గారు తెలుసు కదా. సాంబశివరావు గారు తెలీదా? అరే తెలిస్తే క్లాస్ కొట్టండి అబ్బా, కడతాలు పోతే అన్నం పెట్టేది ఆయనే కదా. మరి డిసెంబర్లో ధ్యాన మహాయాగం ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి దానికి ముందుండి నడిపిస్తారు ఆ ధ్యాన మహాయాగాన్ని. దానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నాం. దాని గురించి వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నా ఆత్మ ప్రమాణాలండి. మరి పత్రి మేడం కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకసారి చప్పట్లతో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు క్లాస్ అయిన తర్వాత మీలో ఫస్ట్ నేను విషయం తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కుటుంబాన్ని చూడమంటున్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నేను కుటుంబ విలువ తెలుసుకున్నాను. పత్రిక గారు మాటలు విన్న తర్వాతే కుటుంబ విలువ తెలుసుకున్నాను. నేను అవన్నీ పాటించాను. మీరంటే నేనేనే, నేనంటే మీరేనే, అంతా మనమేనాయి. అది నేర్చుకోవాలా. సేవలోనే సత్యం ఉండాలా. మనం చేసే సేవ సత్యం ఉంటేనే సేవ చేయగలుగుతాం. మరి ఇన్ని ధ్యానమా ధ్యానమ యజ్ఞాలు సారు 99లో యజ్ఞం స్టార్ట్ చేశాడు. ధ్యానమా యజ్ఞాలు ఇన్ని చేసుకుంటూ వస్తున్నామంటే ఆ సేవలో సత్యం ఉంది కాబట్టే మనం చేయగలుగుతున్నాం. మన చైర్మన్ గారు మీటింగ్ పెట్టి ధ్యాన మహాయాగం మనం చెయ్యాలా వద్దని క్వశ్చన్ వేశారు. మీరు చెప్పండి, చెయ్యాలా వద్దా? చేయాలంటే ఏం చేయాలా?
సేవ అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? ఇందాక సర్వీస్ అన్నారు కదా, సర్వీస్ని మనం చూసి నేర్చుకోవాలి కదా. సేవ అంటే ఏంటి అంటే మనం ఏదైతే పత్రిజీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఏం చేయాలో చేస్తున్నామా లేదా? శాఖాహార ర్యాలీలు చేస్తున్నాం. మన అరుపులు, మన ఎనర్జీ, మన థాటు సరస్సులో రాయేస్తే ఎలా ప్రజలు మొత్తం అన్ని వైపులా ఎలా దశ దిశలు ఎలా వ్యాపిస్తుందో మనం చేసే సత్యం సేవలో ఉంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఆ ప్రపంచమంతా వ్యాపించటానికే, మనం ప్రపంచ శాంతి సౌభాగ్యాలతో ఉండటానికే ఈ ధ్యాన మహాయాగం చేస్తున్నాం. ఇది చెయ్యాలంటే అందరం ఒకటవ్వాల. ఏకత్వంలో ప్రయాణం అంటే అది కాదు. మన అందరం ఒకటి చేసే సేవే ఏకత్వంలో ప్రయాణం. ఏకత్వం అనేది ద్వంద్వత్వం అలాగే ఉంటుంది. ద్వంద్వత్వంలో ఏకత్వం తెలుసుకోవటం. ద్వంద్వత్వం అంటే మంచి చెడు, రెండింటికి అతీతంగా ఎందుకు ఉండలేం? మన ఆలోచనలను బట్టే మనం ఏ పనైనా ఉంటుంది. నేను అది తెలుసుకున్నాను ధ్యాన మహాచక్రాలు చేసి. 2014 పత్రిక నన్ను మెయిన్ ట్రస్టీగా చేశారు. రూపాయి లేదు బ్యాంకులో, చేయవయ్యా అని చెప్పారు. సార్ ఎట్లా చేయాలి సార్ అంటే నీ ఇష్టం అన్నారు. తర్వాత పని చెయ్యి, బెంగళూరు సైన్స్ దాగా ఉంటాడు, డబ్బులు అడుగుదాం అన్నాడు. సరే నేను, దామోదర్ రెడ్డి, శ్రీరామ్ గోపాల్ గారు, గోయినేని సురేష్ గారు కారు వేసుకొని వెళ్ళాం. నేను ఆయన ఇస్తాడేమోలని వెళ్తే మధ్యలో మాకు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. అప్పుడే దండలు వేయాల్సింది మాకు. ఘోరమైన యాక్సిడెంట్ అయింది. కారు బోల్తా కొట్టేసింది మేమందరము, కానీ ఒక్క దెబ్బ తగలలేదు. కారులో హాయిగా వచ్చి మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఈ డివైడర్ని దాటి అవతల పడింది. అటు నుంచి ఒక్క వెహికల్ ఆ టైంకి రాలి. ఒక్క వెహికల్ వచ్చినా కూడా మటాష్. వెంటనే డివైడర్ దగ్గర కూర్చున్నాం. మన దామోదర్ స్వామి హాయిగా పడుకున్నాడు. వెంటనే 2 కార్లు వచ్చి ఆగినాయి. సార్ ఎంతమంది పోయారు సార్ అని అడిగాడు. అంటే ఈయన పడుకున్నాడు కదా, ఈయన పోయాడేమని. అంత సేఫ్ అని చెప్పాం. వెంటనే ఎస్కార్ట్ వచ్చేసింది. వెంటనే అక్కడికే ఫోన్ చేసాం బెంగళూరు. వెంటనే పత్రిక గారు రాజు ఉంటాడు కదా, కారు వేసుకుని వచ్చాడు. కారులో వెళ్ళిపోయాం. పొద్దున్న వెళ్ళంగానే సారు జరిగిందా? ఓహో అంతేనయ్యా, మీకు నెగిటివ్ వచ్చేసి అడ్డుపడింది చీకటి, అయినా సరే మీరు ఇదైపోయారు అని చెప్పి అన్నారు. సైన్స్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం. నాకైతే హిందీ బాగా రాదు కదా, వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు నేనైతే మీకేమి హెల్ప్ చేయలేను, యాగానికి నేను అప్పుడు చక్రానికి ఏదైనా ఇవ్వగలుగుతాను అన్నాడు. ఏం చేయాలా? ఇందాక భయం లేకుండా ఇంతవరకు దా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టులు హైదరాబాద్ అయితే మాత్రం భయం లేకుండానే ధ్యానమా చక్రాలు యాగాలు చేశాం. అసలు నాకు భయం అనేది నేను దూరంగా ఎక్కడో కాదు. అంటే చీకట్లో ఉంటే ఏం చేయాలి మనం? భయం పోవాలంటే వెలుగు రావాలి. వెలుగు ఎంత పెరిగితే, ఇప్పుడు ఇందాక ఆ కాంతిని మనం చూడలేకపోయాం అన్నారు, ఆ కాంతి ఎంత పెరిగితే చీకటి అంత దూరం పారిపోతుంది. మనం ఎంత ఇదిగా ఉంటే ఆ భయం పారిపోతుంది. భయం ఉంటుంది కానీ పారిపోతుంది. పత్రిక చెప్పంగానే వచ్చాము. ఆ రోజు కృష్ణారెడ్డి గారిని అడిగాను ఒక 20 lakhs ఇవ్వండి అని. వెంటనే ఆయన, అయ్యా నీ బాధ్యత అయితే నువ్వు ఇస్తానంటే నేను 20 లక్షలు ఇస్తానన్నాడు. ఎస్, నా సొంత బాధ్యత, ఏమన్నా రాకపోయినా నేనే ఇస్తా మీకు అని చెప్పి తెచ్చా. మొత్తం 50 లక్షలు అప్పు చేసి ధ్యానమా చక్రం చేసాం. పత్రిక ఏమన్నారు తెలుసా? సంవత్సరం మరి ఆస్తులు అమ్ముకుంటావు చూసుకో అంటే నేను అన్నాను, మీరు ఉండారు, మాస్టర్స్ ఉండారు అంటారు, అందరూ ఉండారు సార్, నాకెందుకు భయం? ఏమో అది అవసరమైతే చేస్తారేమో, నేనైతే దానికి ఏమీ ఆలోచించట్లేదు సార్. నేను ఒకటే లక్ష్యం, ధ్యానమా చక్రం అప్పచెప్పారు నాకు, నేను విజయవంతంగా చెయ్యాలి అంతే నా ఆలోచన. ఎంత వస్తాయా, ఏమవుతుందా, వస్తాయో రావా, వస్తే మరి ఒకవేళ వీళ్ళందరికీ అప్పులు నేను ఎట్ట తీర్చాలా, మరి నేను ఎట్లా అని చెప్పి ఆలోచనే లేదు. నాకు ఒకటే ఆలోచన, పత్రిక గారు చెప్పారు మనం చెయ్యాలా అంతే. ఆయన చెప్పిన పనితో తూచా చెప్పకుండా చేశాము. సక్సెస్ అయినాయా లేవా? మరి ఇన్ని యాగాలు మనం భయం లేకుండా చేసామా లేదా? అంటే మనం చేసే ప్రతి పని త్రికరణ శుద్ధి ఉంటే, మనం చేసే సేవలో సత్యం ఉంటే అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఇప్పుడు ఈ టైము 2025లో జరిగే అద్భుతాలు ఏంటి తెలుసా? ఎవరో యూట్యూబ్లో చెప్పేవి కాదు, మనమే, మన దివ్యత్వం మనలోనే ఉంది.
దాన్ని ఎప్పుడైతే మన ఈ యాగంలో మన దివ్యత్వ ఎనర్జీ మనం కలుపుతామో, మనం వర్తమాన స్థితిలో ఉంటామో, ఆ దివ్య క్షణాల్లో ఉండి మనం వర్క్ చేస్తామో అద్భుతంగా ధ్యానమాయగం చేయగలము. మీరు చదివారు, అమెరికా ఒక దాంట్లో ఒక న్యూస్ వచ్చింది, సామూహిక ధ్యానాలు చేస్తే చాలా మార్పు వస్తుందని రీసెర్చ్ చేసింది. అమెరికాలో రీసెర్చ్ చేసింది సైంటిఫిక్గా. ఆ ధ్యానాలు చేస్తే అంత ఉండదు. ఎందుకు? ఎంతమంది మరి 11 రోజులు ఎంతమంది ధ్యానం చేస్తున్నాము? ఎంతమంది మార్నింగ్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాము? మార్నింగ్ 5 to 8 ధ్యానం చేయకపోతే ఆ రోజు ఎంట్లో ఎత్తుగా ఉంటుంది చాలామందికి. కరెక్టా కాదా? ఇప్పుడు మేమంటే అక్కడ పనుల మీద మునిగిపోతాం, అయినా సరే లోపల బిగుతూ ఉంటుంది నాకు, అరే నేను ఈరోజు ధ్యానంలోకి వచ్చేవాను. ఎందుకంటే బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయా, అక్కడ భోజనాలు ఎట్లా ఉండేవి, అన్నీ కరెక్ట్గా ఉండేవి లేవా, వాటర్ ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉందా, ఈ ఆలోచనలతో మేము ముందుకెళ్తాం. కానీ మరి వచ్చిన వాళ్ళందరూ ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? కొత్త వాళ్ళు వచ్చినా కూడా సరే ఈరోజు మళ్ళీ సాయంత్రం ఉంటుందా ధ్యానం అడుగుతారు, అంతేగాని భోజనం ఉంటుందా, టిఫిన్ ఉంటుందా ఎవరు అడగరు. అంటే దాని మహత్యం, మహేశ్వర మహాప్రియుడు మహత్యం ఏంటంటే అక్కడ ఉన్న శక్తి ఎంతో అద్భుతమైంది. ఎంతమంది ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. నేను మాత్రం కళ్ళు మూసుకుంటే నా అనుభవాల కన్నా భౌతికంగా ఈ ధ్యాన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నాకు ఎన్నో కలిసి వచ్చినాయి, ఎన్నో ఉండయి. మరి మా రెండో బాబుకి మ్యారేజ్ చేద్దామని నేను ఆలోచన చేస్తే నాకు శాకార కుటుంబం నుంచే నాకు సంబంధం రావాలని నేను కోరుకున్నా. ఒకే థాట్. మా మిస్సెస్ ఏం కోరుకుందంటే శాకార కుటుంబమే కాదు హైదరాబాద్లోనే రావాలి నాకు, నేను బయట తిరగలేను అనుకుంది. అటువంటి వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది ఆ మ్యాచ్. అంటే మన ఆలోచనలో, మనం చేసే సేవలో మనం త్రికరణ శుద్ధి ఉండి దాంట్లో సత్యం ఉంటే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ధ్యానమాగా మేము ఈ క్వశ్చన్ ఎందుకు వేసానంటే చేయాలంటే అందరం ఒకటి అవ్వాలి. అందుకనే ఈసారి ఒకటే అనుకున్నాం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈసారి ధ్యానమాయగం జరుగుతుంది 100%. దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ధ్యాన మహాయాగం కమిటీ. దాంట్లో మీరెవరు మెంబర్గా చేరి మేము సేవ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నారు, మీరు పేరు ఇవ్వండి. ఈరోజు మేము చాలామంది అంటారు డొనేషన్ బుక్ ఇస్తారేమని. మీరంతకు మీరే మీలోంచి వస్తేనే ఆ బుక్ తీసుకోండి. మేము చెయ్యాలి, దీనికి సేవ చేయాలి, దీనికి ఆర్థికంగా మనం సాయం చేయాలి అనుకున్న వాళ్ళే బుక్ తీసుకోండి, బలవంతంగా తీసుకోవద్దు. తీసుకున్న మరుక్షణమే మీరు కావాల్సింది తీసుకురండి. దానికి ఎందుకు అంటున్నానంటే 2008లో బెంగళూరులో ధ్యానమాయగ్రం చేశారు పత్రి గారు, మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టారు. ప్రేమనాథ్ గుప్తా గారు నాకు కూడా బాధ్యత చెప్పారు, నువ్వు సిటీ అంతా తిరిగి మరి ఇది చేయాలని. నేను ఒకటే ధ్యానంలో కూర్చున్నా, పైన పిరమిడ్ ఉండేది. ఎట్లా ధ్యానంలో కూర్చునేవాడిని అంటే బుక్ పెట్టుకునేవాడిని, మొత్తం 100 మంది పేర్లు రాసుకున్నా. బంధువులు కానీ మా యొక్క వ్యాపారంలో ఉన్న ఇండస్ట్రియల్ ఎండీలు కానీ రాసుకొని ధ్యానం చేసుకొని, నేను కారు వేసుకొని క్యారేజ్ పెట్టుకునేవాడిని, కారులో తీసుకొని వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే సాయంత్రం ఇంటికి రావటం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సపోజ్ కంపెనీ వాడు నాకు డబ్బులు ఇవ్వాలా, వెళ్ళేవాడిని, ఆయనతో మాట్లాడేవాడిని, డబ్బులు అడిగేవాడిని, వెంటనే దీని గురించి చెప్పేవాడిని. ఎవరు కూడా మా దగ్గర లేదు నేను ఇవ్వను అని ఎవరి నోట్లోంచి రాలా మాట. ప్రతి ఒక్క వాళ్ళు నేను 500 ఇస్తాం అనుకున్న వాళ్ళు 5000 ఇచ్చారు, 5000 ఇస్తాను 500 ఇచ్చాడు. కానీ అప్పుడే ఎక్స్పెక్ట్ చేయట్లేక నేను అప్పటి నుంచి వాడు ఎంత ఇస్తాడనేది నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళట్లా. వాళ్ళ లోపల వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో దీనికి రావటానికి వాళ్ళే ఇస్తారు. మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? ధ్యానమాయగాలకి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను దేనికి ఎక్స్పెక్ట్ చేయట్లా. మనం చేయాల్సిన పని మనం త్రికరణ శుద్ధిగా చేస్తే జరుగుతుంది. ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా శ్వాస గమనం మనకే వస్తుంది, దాన్ని బలవంతంగా కూర్చోక్కర్లేదు. నాకు ఇప్పుడు వచ్చిన ఇది, నేను ఎర్లీ మార్నింగ్ కూర్చున్నా రాత్రి కూర్చున్నా కూడా కళ్ళు అదే మూతలు పడతాయి, అదే శ్వాస మీదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం అలాగా ఉంటే అలాగే ఉంటుంది, మనం ఎలాగా ఉంటే అలాగే ఉంటుంది. మనం ఎలా ప్రవర్తన ఉంటే మన కుటుంబ ప్రవర్తన ఉంటుంది. మనం కుటుంబంలో మన అందరితోనూ ప్రేమతత్వం ఉంటే ప్రేమతత్వమే విరాజిల్లుతుంది. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా రాలేదు, 2 అవ్వగానే మాకు ఫోన్ వస్తుంది, ఇంకా రాలేదేంటని. ఎందుకు వస్తుంది ఫోను? ఓ సినిమా వేసుకొని చూస్తూ ఉండొచ్చు కదా ఆదివారం. అంటే అది ఆ ప్రేమ తరంగాలు, ఆ శాంతి తరంగాలు మనం ఈ ధ్యానమాయగానికి అందరికీ పంచుతాం ప్రపంచమంతా. మరి దీన్ని అద్భుతంగా మరి రేపు సెప్టెంబర్ 13వ తారీఖు తాజ్ హోటల్లో శనివారం అట్లా వద్దాం
13వ తారీఖు మన భాగ్యనగరాల కోసం కాకుండా ఉభయ రాష్ట్రాల అందరినీ కూడా మనం దీని గురించి పిలుపునిస్తున్నాము. ఉదయం పెడితే చాలామంది రాలేరని చెప్పి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పెట్టాము. భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానమాయం గురించి వచ్చి మరి ఈరోజు కమిటీ మెంబర్గా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ సాటర్డే ఆ రోజు అది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దివ్యత్వాన్ని వెలికి తీయాలంటే ధ్యానమాయంలో పాల్గొనాలి. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 13 నారాయణగూడ తాజ్ హోటల్లో లంచ్ చేద్దామా? భోజనానికి రావాలి కదా. పత్రి గారికి ఇష్టమైన హోటల్ అది. నారాయణగూడలో ధ్యానమాయాగానికి సంబంధించి మనం ఎన్నోసార్లు అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, సక్సెస్ అయ్యాం. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు ఏదో చెప్తారబ్బా, మనం చేసేది ఎలాగో చేస్తాం కదా, శుభ్రంగా వెళ్దాం, తిందాం, వచ్చేద్దాం. అవునా? చాలా బాగుంటుంది భోజనం. సెప్టెంబర్ 13 సెకండ్ సాటర్డే ఉదయం 10 గంటలకి నారాయణగూడ తాజ్ హోటల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను చేసేది ఏమి లేదు ఇక్కడ, నేను లేదు, మనం చేసేదే ఉంది, అదే ధ్యానమాయాగం. దామోదర్ గారు 2 నిమిషాలు అంటే టైం 5 నిమిషాలు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. పత్రిపేట ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బర్త్డే సందర్భంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నమ్మకం. అసలు మొత్తం ఆ నమ్మకం అనే ఆ పదం మీద ఉంది ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం. అందుకే నమ్మకుంటే దుమ్ముపాలు అన్నాడు యోగి వేమన. దుమ్ముపాలే అన్నాడు, నువ్వు పనికి రాకుండా పోతావురా అని చెప్పాడు. గుండెల మీద చేసుకొని ఎప్పుడు ధ్యానం మీద ఎంత నమ్మకం ఉందో మనకు తెలుసది. సరిగ్గా ధ్యానాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు, ధ్యాన సాధనలో ఆలోచనలు లేని స్థితి పొందిన వాళ్ళు గొంతు మీద కత్తిపడ్డ వెనకడుగు పోయారు. అంతటి ధైర్యాన్ని ఇస్తుంది ధ్యానం. అది ఎప్పుడో, అందుకే అన్నమాచారు, అలర చంచలమైన ఆత్మయందుండ నీ భావమ్ము తెలిసిని ఉయ్యాల అన్న. చంచలమైన మనసు ఆత్మస్థితిలో ఉండాలి. అంటే నీ మనసు కూడా వాయుతత్వంలోకి వస్తే అప్పుడు కదా దైవం యొక్క అనుభూతి అంతర్ప్రపంచం అంతా దివ్యంగా మారేది. అది పొందాలి. అది పొందేంత వరకు పడతాము, లేస్తాము, రకరకాల గాసిప్స్ వింటాము, మాట్లాడతాము, ఇవన్నీ జరుగుతాయి. నేనేం ఎగ్జామ్షన్ కాదు. కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. రోజు సాయంత్రం నేను చేసింది అది. ఆ ఒక్కటి చేసి చూడండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి మాట్లాడాను, ఎక్కడెక్కడ మాట్లాడాను, ఎలా ఉంది నా ప్రయాణము, మంచి మాట్లాడానా, చెడు మాట్లాడానా, ఏ రోజు కరెక్షన్ ఆ రోజు చేసుకుంటే గొప్పగా ముందుకు పోతాడు. ఏ రోజు కరెక్షన్ ఆ రోజే జరగాలి. అందుకే రోజు ఒక 10 నిమిషాలు పడుకునే ముందు దీన్ని కేటాయించుకొని చూడండి ఎలా ఉంటుందో. చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరెవరిని కరెక్షన్ చేయరు. నేను తెలుసుకున్న సత్యం, ఎవరెవరిని చేయరు. గురువులు మార్గం చెప్తారు, మార్గంలో పోయవలసింది మనమే కదా, పోవలసింది వలే. నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి నిరంతరం చెప్పారు. కానీ లోపల చెప్పాను నాకు, అరే నిన్ను నువ్వు తెలుసుకో అని 2014లో అప్పుడు మొదలుపెట్టా. అప్పటి వరకు చేశాను కానీ లోతులోకి వెళ్ళలే. పైన 12 సంవత్సరాలు వారు చెప్పినట్టుగా కరెక్టే అది. అప్పుడు గాసిప్స్ మాట్లాడాను, అన్నీ ఉన్నాయి. నిరంతరం సొల్లువాగుడు బాగాము, అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే లోపల వైపు ఆ చూడడం మొదలైందో, అంతర్ముఖం కావడం మొదలైందో, మనసు లోపల వైపు మరలా మొదలైందో, మొత్తం భౌతిక ప్రపంచంతో నాకు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. చాలా విషయాలు ఆశ్చర్యంగా చూస్తాను నేను. అంతకుముందు నిమిషాల్లో ఫోన్ వచ్చేది, ఎందుకంటే అదే పని కదా. ఎక్కడ ఎవడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవే ఉండేటి ఆలోచన. అంతే. మనం ఎలా మారితే దాని అనుకూలంగా భౌతిక జీవితం మారుతుంది. అంత ప్రపంచాన్ని బట్టే భౌతిక జీవితం మార్పులు చేర్పులు వస్తాయి. అరే కుటుంబ సంసారమే నిర్వాణం, నేను తెలుసుకున్న సత్యం అది. సంసారానికి దూరంగా ఈ భూమి మీద ఎవరు నిర్వాణాన్ని పొందలేరు. అది జరిగే పని కాదు.
అంత లోతుల్లోకి వెళ్తే తప్ప అది అర్థం కాదు. సంసారం సాగరం యొక్క ఆ మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ లోతులోకి వెళ్ళాలి. మనల్ని మనం ఎంతలాగా తెలుసుకుంటూ ఉంటే ఆ పదం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు వాడారు ఆ పదము, బుద్ధుడైనా వదిలి అడవి బట్టి మళ్ళీ కుటుంబం దగ్గరికి ఎందుకు వచ్చాడు, మళ్ళీ అందరిని ఎందుకు కలిపి, అన్నిటికీ సమాధానం అక్కడ దొరుకుతుంది. అందుకే మీ అందరు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నిరంతరం సాధనలో ఉందాం. సేవ అనేది చాలా ముఖ్యం. సాధనకు బ్యాక్ బోనే సేవ. సేవ లేని ధ్యానము నత్తనడక లాంటిది నేను తెలుసుకొని చెప్తున్న మాట ఇది. అందుకే నేను ఎంత సాధన చేస్తామో అంత సేవ వైపు మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాను రకరకాల కార్యక్రమాల మీద. సో ఇది నిరంతరం దేన్ని ఎవరి కాదనలేదు సత్యం ఇది సాధన. అందుకే ధ్యానం తెలుస్తావో, జ్ఞానం తెలుసుకుంటావో, జ్ఞానాన్ని సేవ ద్వారా విస్తరిస్తావు. ఇది సృష్టి స్థితి లయ, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ధ్యానయాగానికి తప్పకుండా మన సేవల్ని విస్తృతపరచుదాం. 13వ తారీఖు నాడు అందరం కలుద్దాం. పిఎస్ఎస్ఎం మూమెంట్కు ఇది ఒక మహావృక్షం, గుర్తుపెట్టుకోండి. ఈ వృక్షాన్ని ఎన్నో వచ్చాయి కొమ్మలు, కానీ వృక్షం ఎప్పుడు వృక్షమే. 1990 వరకు దాని వేరు కాదు కదా ఇట్లా కదిలిచ్చే శక్తి ఈ భూమి మీద ఎవ్వడికి లేదు. కాబట్టి అది మహావృక్షమే. అది ఆ మహావృక్షానికి గొప్ప శక్తినిచ్చే ఒకే ఒక కార్యక్రమం ధ్యాన మహాయాగం. డిసెంబర్లో యాన్యువల్ ప్రోగ్రాం. 1999లో పత్రికారు అదే మొదలుపెట్టారు. ఇది నిరంతరం జరుగుతుంది, ఇది ఆగకుండా జరుగుతుంది. దానికి అందరం భాగస్వాములు అవుదాం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ గొప్పతనాన్ని తెలియజెప్పే కార్యక్రమమే అది. మన ఉనికిని చాటే గొప్ప కార్యక్రమే ధ్యాన మహాయాగం. తప్పకుండా దానికి ముఖ్యంగా భాగ్యనగర వాసులుగా మనం ఉన్నందుకు భాగ్యనగర వాసులో మనం అందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎప్పుడు పత్రికారు అనేవాళ్ళు హైదరాబాద్ వాళ్ళే నిర్వహించాలా, భాగ్యనగర ద్వారానే ఈ మొత్తం కార్యక్రమం జరగాలనేది. అంతమంది ఉన్నారు ఇక్కడ. తప్పకుండా ఈసారి ముందడుగు వేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ దామోదర్ గారు. మరి భాగ్యనగర్లో ఇంత విస్తృతంగా ధ్యానం ఈ రోజున జరుగుతుంది అంటే ఒకప్పుడు విత్తనాలు వేసిన వాళ్ళే, వాళ్ళు మొలకలు ఆ విత్తనాలు వేయటం వల్లే ఇంత మొలకలెత్తి ఈరోజు దేశాలు దాటి ఖండాంతరాలు దాటి ఈ రోజున భాగ్యం మనకి అద్భుతమైన ఒక గొప్ప గౌరవం దక్కింది. అంటే పత్రికారికి దక్కింది అంటే అది మనందరికీ దక్కినట్టే అది. మరి అటువంటి కార్యక్రమంలో ముందుండి ఆ రోజున నడిపించిన వాళ్ళలో నిర్మలా మేడం గారు ఒకళ్ళు. భాగ్యనగర్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన క్లాసెస్, మారం గారు మేడము, ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ అప్పుడు 1 వీక్ సప్తాహాలు 41 డేస్లో మధుమోహన్ గారు వీళ్ళందరూ వేసిన బీజాలే ఆ రోజు. మరి ఈ రోజున భాగ్యనగర్కే ఈ గౌరవం దక్కింది అని చెప్పాలి. మరి 2 నిమిషాలు మేడం గారు, నిర్మలా మేడం గారు. థ్యాంక్ యూ చంద్ర. సభను అలంకరించిన వాళ్లకు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్ణమాల మేడం బర్త్డే. నేను ఒక విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నా. ఎందుకంటే 2015లో పత్రికారు నన్ను పిలిచి రాంబాబు గారి ఫంక్షన్లో స్వర్ణమాల మేడంది 60th బర్త్డే మీరు ఆర్గనైజ్ చేయాలి మేడం, అది మన తాజ్మహల్ హోటల్లో. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ మధ్యలో చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అందరం కలిసి. ఆ విషయం గుర్తొచ్చింది. మరి అప్పుడే 10 years అయిపోయాయి అనిపించింది. మరి మేడంకి మనందరం ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మరి మేడం ఎంత సహనంతో, ఎంత కుటుంబానికి విలువ ఇస్తూ, మరి 2 పిల్లల్ని పెంచుకుంటూ ఈ రోజున మూమెంట్లో పత్రికారితో మరి కడ వరకు ఉండి ఇంకా కూడా ఆయన చైతన్యంతో మరి ఇప్పుడు ఎంతగానో నడిపిస్తున్నారు. మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక పత్రిజీలాగా ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆ భాగంలోనే మరి నేను వాణి ఒక టాస్క్ తీసుకున్నాం. ఏంటి అంటే పత్రిజీ వాయిస్తో ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసినట్లయితే పత్రిజీ జ్ఞానామృతం అని చెప్పేసి తీసుకొస్తున్నాం. మరి దాన్ని పత్రిజీ జ్ఞానామృతం 1, 2 ఇప్పుడు 3 కూడా తీసుకొచ్చాము.
రీసెంట్గా. ఇప్పుడు ధ్యాన మహాయాగంలో 4 కూడా తీసుకొస్తాము. ఈ రకంగా ఎంత వీలైతే అన్ని పుస్తకాలు తీసుకురావాలన్నదే మా ఆలోచన. ఇకపోతే పత్రికారు నన్ను 2018లో మీరు అమెరికాలో టీచ్ చేయాలి మేడం అని చెప్పేసి అంటే, నేను ఒక సిటిజన్ కాదు, నాకు గ్రీన్ కార్డ్ లేదు, నేను అక్కడ కాదు సార్, నేను ఇక్కడే మహేశ్వర పిరమిడ్ దగ్గర ఉంటా అంటే, నో నేను కర్నూలులోనే కూర్చున్నానా, మీరు తప్పనిసరిగా అమెరికాలో టీచ్ చేయాలని జానజగత్ ఆఫీస్లోనే నన్ను గట్టిగా చెప్పడం జరిగింది. అది కేశవరాజు గారు వాళ్ళందరూ వినడం కూడా జరిగింది. అయితే మరి ఈ రోజున అక్కడ క్లాస్ అన్నీ నిర్వహిస్తున్నా. నేను అక్కడ ఫిజికల్గా వెళ్ళినప్పుడు అక్కడ నిర్వహిస్తున్నా, అంతే ఇక్కడి నుంచి జూమ్లో నిర్వహిస్తున్నా. మరి అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి క్లాసెస్, ఎన్నో స్టేట్స్లో జరుగుతున్నాయి. పత్రికారు 2004 నుంచి మొదలుపెట్టారు అక్కడ, ఏది ఆ స్టేట్స్కి వెళ్ళడము, ఎన్నో ప్రాంతాల్లో క్లాసెస్ తీసుకోవడం. ఈ రోజున ఎన్ని ప్రాంతాలలోనూ మనకి జరగడమే కాదు, ఈ రోజున టెక్సాస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో పత్రికారి పురస్కారం, ఆ సందర్భంగా మరి భాగ్యనగరం ట్రస్ట్ వాళ్ళంతా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది ఎక్కడైనా, దాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడంలోనే ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు భాగ్యనగర్ ట్రస్ట్. మరి ఒక్కసారి ఆ పుస్తకం అబ్బా, ఇది మల్లికార్జున్ దగ్గర అవైలబుల్ ఉందండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇది 70 రూపీస్ అసలు అయితే బుక్. ఈరోజు 50% డిస్కౌంట్తో అందరికీ ఇవ్వాల్సిందిగా నేను మల్లికార్జున్కు చెప్పి అక్కడ పుస్తకాలు ఉంచడం జరిగింది. ఇవాళ 100 బుక్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇంకా దొరకని వాళ్ళు కూడా మల్లికార్జున్ దగ్గర పేరు రాస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. నేను 2000లో మెడిటేషన్లోకి వచ్చాను. ఆ తర్వాత నా కుటుంబంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఒక పిరమిడ్ మాస్టర్కి అంతా సుఖాంతమే అన్నట్టు, మా అమ్మాయికి వెజిటేరియన్ అబ్బాయే దొరకాలి, ఆమె అమెరికాలో జాబ్ చేసే అబ్బాయే నాకు దొరకాలి అని ఆమె పట్టుబడితే అక్కడ అబ్బాయే దొరికాడు, వెజిటేరియన్ అబ్బాయే దొరికాడు. మరి ఏ రకంగా ఒక డౌరీ అనేది ఆశించకుండా అద్భుతమైనటువంటి ఒక ఫ్యామిలీ మాకు దొరకడం జరిగింది. ఈ రకంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏదైతే అనుకుంటారో అవే జరుగుతున్నాయి. ఇకపోతే ఇందాక సాంబశివరావు గారు చెప్పారు కదా, మనందరం కలిసి పత్రిజీ ఆ రోజున 99లో ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దాం. తప్పనిసరిగా ధ్యానమహాయాగాలు అద్భుతంగా నిర్వహించుకుంటూ వద్దాం. మనందరం పేర్లిద్దాం, అందరం దానికోసం సేవ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. ఇక్కడ ద్వారకా నివాస్కు స్కీమ్లో చేరిన వాళ్ళు ఎంతమంది, కొంచెం రేస్ యువర్ హ్యాండ్స్ ఉన్నారా ఎవరైనా? మీ అందరికీ అభినందనలు. డిసెంబర్ 15కు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక సుందరమైంది, అత్యంత సుందరంగా అద్భుతమైన పత్రికారు ఏదైతే కలలు కన్నారో, ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా అది సుందరంగా తయారవుతుంది. అక్టోబర్ 5 తారీఖు నాడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీటు, డిసెంబర్ 15కు మొత్తం కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 21 నుంచి ఎవరైతే అక్కడ ఆ మెంబర్షిప్ అయ్యారో వాళ్ళందరికీ అక్కడే అకామిడేషన్. తో మంచి 5 స్టార్ హోటల్ రేంజ్లో, ఆ రేంజ్లో అకామిడేషను మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. బెస్ట్ అకామిడేషన్ మా దగ్గర ఉంది, రావచ్చు అని మనం ఎవరికైనా పిలవచ్చు. ఆ విధంగా అది వస్తుంది. దానికి మనం అందరం సహకరించాం. ఇంకా కొన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా యాగంలో చక్కగా అకామిడేషన్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి దానికి ఇదే లాస్ట్, మళ్ళీ ఎందుకంటే ముందు ఇంకా కట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకొక 5 years పట్టవచ్చు. కాబట్టి ఎవరు కావాలనుకున్నా దాంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో 90 ఉన్నాయి, 130 ఉంటే ఈ రెడీ టు ఇల్లు 3 సంవత్సరాల క్రితం ఇచ్చారు వాళ్ళందరూ. కానీ ఇప్పుడు కట్టే వాళ్ళకు డైరెక్ట్ డిసెంబర్లో డైరెక్ట్ అకామిడేషన్. ఓకేనా? థ్యాంక్ యూ. మరంగారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా తయారు చేశారు. ఒక్క నిమిషం. మనందరం కలిసి పత్రిజీ శక్తి స్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. దానికోసం మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నోటి వెంట మనం పత్రిజీ శక్తి స్థల్ను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం అని చెప్పేసి అనే మాట వస్తూ ప్రతి ఒక్కళ్ళకు శక్తి స్థల్ గురించి తెలియజేయాల్సిందిగా మరి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రామాలయం కడదామన్నప్పుడు ఎన్నో వచ్చాయి అక్కడ కూడా అయోధ్యలో. కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రామాలయాన్ని కడుతున్నట్టుగా పోస్టర్స్ వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ శక్తి స్థల్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మొన్న జరిగిన ట్రస్ట్ మీటింగ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మనందరం పత్రిజీ శక్తి స్థల్ తప్ప ఇంకో మాట లేనే లేదు, మన నోరు తెరిస్తే దాని గురించే మాట్లాడాలన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కేశవరాజు గారు.
అంతకన్నా ఒకటే నిమిషం. తగ్గిపోయింది వచ్చేకాడికి. అందరికీ నమస్కారం అండి. మరొకసారి స్టేజ్ పైకి రావడం జరిగింది. 2 నిమిషాలు కదా, 1 నిమిషంలో ముగిచ్చేస్తాను. ధ్యాన జగత్ సెప్టెంబర్ ఇష్యూ రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇక్కడ మరి రిలీజ్ చేసుకుని మన స్టాల్లో ఉన్నాయని మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క అద్భుతమైన ఆర్టికల్ తీసుకొస్తున్నాం. 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, అంటే పిరమిడ్ మాస్టర్లే చందా కడతారండి, కొత్త వాళ్ళు ధ్యానం చేయనటువంటి వాళ్ళు కట్టరు కదా. కాబట్టి పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతోనే ప్రతి నెల కూడా అనుకున్న టయానికి ఏమాత్రం డిలే కాకుండా రెడీ అయ్యి మనం పోస్ట్ చేస్తున్నాం. ఈ నెలలో ఒక అద్భుతమైన, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పైన ఎంతో మక్కువ ఉంది, ఎంతో రీసెర్చ్ జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనమే ఇక్కడ లండన్లోని హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఏమనంటే శరీరంలోనే సహజ వైద్యం ఉంది అని. ఎవరికంటే ధ్యానం చేయనటువంటి వాళ్ళకు కాదు, ధ్యానం చేసేటువంటి వాళ్ళకు మరి ఆ యొక్క మన నాడీ మండలం అంతా కూడా అద్భుతంగా శుద్ధి జరిగి ఏ ఒక్క మందులు వాడకుండా మనం అద్భుతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎప్పుడో చెప్పాడు గురూజీ గారు. వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, మనము ధ్యానము శాకాహారము పిరమిడ్ శక్తిని వాడుకుంటే చాలని. అదే ఇప్పుడు నిజమవుతుంది. మరి ఏ కార్యక్రమమైనా మనం అద్భుతంగా నిర్వహించుకుంటూ పత్రిజీ ఆశయం, పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క పత్రిజీ ధ్యాన సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకునేవారు మనం అందరం కలిసి మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ సాధించే తీరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతమంది తీసుకుంటున్నారు? బాగానే తీసుకుంటున్నారు. ఆయన ఇంత అబద్ధం చెబుతాడు మరి, సబ్స్క్రైబ్ లేరు 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 అని చెప్తాడు. మీరేమో అందరు తీసుకుంటున్నారు మరి కదా, వస్తున్నారు. అది మనం ఒక్కళ్ళమే తీసుకోవటం కాదండి, మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి మనమే సబ్స్క్రైబ్. ఎవరైనా ఇంటికి వస్తే జాయిట్ మొక్క పెట్టద్దు, బుక్ కడదాం. సంవత్సరం పాటు ఆ బుక్ వెళ్తుంది. ఆ బుక్లో ఏ ఒక్క చిన్న పదమైన వాళ్ళని మార్చేసిద్దండి. వాళ్ళు మారటానికి, వాళ్ళ కర్మలు దగ్ధం అవ్వటానికి మనం ఇచ్చిన బుక్కు, మనం పెట్టిన రూపాయి ఆధారం అయితే మన కర్మలు ఎన్ని దగ్ధం అవుతాయండి? ఒకసారి ఆలోచించండి. అందుకని నెలకొకళ్ళకి ఒక ఏడాది పాటు సబ్స్క్రైబ్ చేద్దాము ధ్యాన జగత్. పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నా మానస పుత్రిక ధ్యాన జగత్ అనేసి. 2 నెలల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేజీలో. మరి ఎంతమంది చదివారో తెలియదు, కానీ సామూహిక ధ్యానాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక 100 సంవత్సరాల క్రితం రియల్గా జరిగిన ఒక సంఘటన ఆ పుస్తకంలో రావడం జరిగింది. మరి అది ఎంతమంది చదివాం, ఎంతమంది ఆచరిస్తున్నాం? మర్చిపోయినా అది చదివాక మళ్ళీ ఆచరించాలనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది. అందుకని పుస్తకం కొనండి, చదవండి, చదివించండి. మరి ఈ సామూహిక ధ్యానాలు అనే ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు కృష్ణారెడ్డి గారు, చైర్మన్ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో మరి 2025 జనవరి నుంచి ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాం. ఎలా ఉంది వాళ్ళ ర్యాలీ? ఇవాళ మనం చేసిన ర్యాలీయే పత్రికారికి ఇచ్చిన కృతజ్ఞత మనం కదా. మరి ఉగాది రోజు నుంచి ప్రతి సెంటర్లో వారానికి ఒకరోజు 12 గంటల సామూహిక ధ్యానం పెట్టుకుంటున్నాం. మరి ఆ ఎనర్జీస్ అన్నీ ఎలా పెరుగుతున్నాయి? రోజువారీ 1-2 గంటలు కూర్చుంటున్నాము, తర్వాత ఆ రోజు మాత్రం ఒక 2-3 గంటలు ఎక్కువ చేసుకుంటున్నాం. సో భాగ్యనగరంలో ధ్యానం జరుగుతుంది, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ భాగ్యనగరాన్ని ధ్యాన భాగ్యనగరంగా, శాకాహార భాగ్యనగరంగా తీర్చిదిద్దటంలో మన పాత్ర ఉంటే ఎంత అద్భుతమండి. రాబోయే తరాల్లో మన గురించి కథలుగా చెప్పుకుంటారు కదా, అవునా కదా? ఆ కథల్లో మనం ఉండాలా లేదా? ఉండాలి కదా. ఉండాలి అంటే చెయ్యాల్సిందే, ఇంతకు మించి ఏం లేదు. ధ్యానం చెప్పటం, ధ్యానం చేయటం, ర్యాలీ చేయటం, ఆకలిస్తే కడుపు నిండా తినటం, ఇంతకు మించి ఏముంటుంది జీవితం చెప్పండి కదా. అందుకని వారం ర్యాలీ చేద్దాం రండి, స్లోగన్స్ గట్టిగా పలకండి. శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపం, 2 ముక్కలే మనం చెప్పేది. ఆ సత్యాన్ని చెప్పటంలో ఎంత ఆనందం ఉందో. నేను బీరంగూడ ర్యాలీ చేస్తున్నా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. స్లోగన్స్ గట్టిగా పలుకుతా. నాకు ఆ పలకటం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాలో ఉన్న ప్రతి అణువణువు పులకరించిపోతుంది.
ఆ రోజు అక్కడ ర్యాలీ చేస్తా అంటే నిజంగా భూమి ఆకాశం నేను కూడా కాదు, ఆ శబ్దమే ఉంది, నా నోట్లోంచి వచ్చే ఒక శబ్దమే ఉంది. అంటే ఈ శబ్ద తరంగాలు ఆకాశం వరకు వెళ్తున్నాయి అనేది ఒక హాఫ్ సెకండ్ 1 సెకండ్లో ఆ ఎక్స్పీరియన్స్, అది నీకు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆ రోజు కలిగిన నా ఫీలింగ్ని. అంత అద్భుతంగా ఉందన్నమాట. సో మరి ఇలాంటి అందరికీ అనుభవాలు ఉన్నాయండి. ఎవరికి తక్కువ ఉన్నాయండి అనుభవాలు? పిరమిడ్ మాస్టర్లు అంటేనే అనుభవాల పుట్ట. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాయొచ్చు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరితో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి విశ్వవ్యాప్తం చేయటానికి పత్రిగారి ద్వారా మనందరము ఇట్లా కలిసి ఈ పనులన్నీ చేస్తున్నాం. మరి పత్రిగారికి ఒకసారి జై కొట్టకపోతే నాకు తిన్నది అరగదండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి, జై బలో పత్రి మహారాజ్కి, జై బలో పత్రి మహారాజ్కి. థ్యాంక్ యూ. మనందరి పండగ డిసెంబర్లో జరిగేటటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం. అద్భుతం అండి. ఆడవాళ్ళకైతే వండుకునే పని లేదు, కడుక్కునే పని లేదు, వేడివేడిగా టిఫిన్లు, భోజనాలు అద్భుతంగా ఉంటాయి. మరి అంత అద్భుతమైన కార్యక్రమం మీ అందరూ ధ్యానం చేస్తారు. ఇందాక సాంబశివరావు గారు అన్నట్టు ఆర్గనైజర్లకి ధ్యానం చేసే యోగం ఉండదు ఆ టైంలో. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్టేజ్ ఎక్కి 1 మినిట్ అయినా ఆ ధ్యానం చేసే వాళ్ళందరినీ చూస్తే అసలు ఎంత మా జన్మ తరించిపోయింది అనుకుంటామండి. అన్ని వేల మంది అన్ని గంటల పాటు ధ్యానం చేయటం అంటే మామూలు విషయం కాదండి. మొత్తానికి ఈ భూలోకమే కాదు, ఈ విశ్వంలో ఉన్న అన్ని లోకాల్లో ఉన్న ఆత్మలు, చీమ దగ్గర నుంచి కోడి, మేక, చేప, ఏనుగు, మానవుడనే కాకుండా ప్రతి ఆత్మ పరిణామం చెందటానికి చేసేటటువంటి ఒక గొప్ప అరుదైన అవకాశం పిఎస్ఎస్ఎం ద్వారా, పత్రిగారి ద్వారా మనకు లభించిందండి. మరి ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరం పాల్గొందాం. ఆ యాగానికి కావాల్సిన సకల సంపదలు మనమే సమకూర్చుకుందాం. మనది ఆ యాగం, మన ద్వారా జరిపించబడుతుంది పిఎస్ఎస్ఎం ద్వారా. కాబట్టి ఆ కార్యక్రమాన్నిలో అందరం భాగం పంచుకుందాం మిత్రులారా. పత్రిజీ ధ్యాన మహాయాగానికి పిఎస్ఎస్ఎం నుంచి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అందరం అక్కడ కలుసుకుందాం. ఈలోపే చాలా ఉన్నాయి మన కార్యక్రమాలు. 13వ తారీఖు నారాయణగూడ తాజ్ హోటల్లో మరి భోజనానికి వద్దాం. చక్కగా మెనూ చెప్తే ఆర్డర్ ఇచ్చేద్దాం. మీకేం తినాలని ఉందో అది నాకు చెప్పండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేస్తారు. మనకు కావాల్సినవి వండించుకొని తింటమే కదా. సో పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ పత్రి మేడం ఇవాళ 70వ పుట్టినరోజు అండి. మరి ఆ మేడంకి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ వీడియో చూద్దామండి. మీరంటే నేనంటే మీరేనే, అంతా మనమేనాయి. అది నేర్చుకోవాలా. సేవలోనే సత్యం ఉండాలా. మనం చేసే సేవ సత్యం ఉంటేనే సేవ చేయగలుగుతాం. మరి ఇన్ని ధ్యానమా యజ్ఞనాలు సారు 99లో యజ్ఞం స్టార్ట్ చేశాడు. ధ్యానమా యజ్ఞనాలు ఇన్ని చేసుకుంటూ వస్తున్నామంటే ఆ సేవలో సత్యం ఉంది కాబట్టే మనం చేయగలుగుతున్నాం. మన చైర్మన్ గారు మీటింగ్ పెట్టి ధ్యాన మహాయాగం మనం చెయ్యాలా వద్దని క్వశ్చన్ వేశారు. మీరు చెప్పండి, చెయ్యాలా వద్దా? చేయాలంటే ఏం చేయాలా? సేవ అంటే ఏంటి? ఇందాక సర్వీస్ అన్నారు కదా, సర్వీస్ని మనం చూసి నేర్చుకోవాలి కదా. సేవ అంటే ఏంటి? అంటే మనం ఏదైతే పత్రిజీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఏం చేయాలో చేస్తున్నామా లేదా? శాఖాహార ర్యాలీలు చేస్తున్నాం. మన అడుపులు, మన ఎనర్జీ, మన థాటు సరస్సులో రాయేస్తే ఎలా ప్రజలు మొత్తం అన్ని వైపులా ఎలా దశ దిశలు ఎలా వ్యాపిస్తుందో మనం చేసే సత్యం సేవలో ఉంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఆ ప్రపంచమంతా వ్యాపించటానికే, మనం ప్రపంచ శాంతి సౌభాగ్యాలతో ఉండటానికే ఈ ధ్యాన మహాయాగం చేస్తున్నాం. ఇది చెయ్యాలంటే అందరం ఒకటవ్వాలా. ఏకత్వంలో ప్రయాణం అంటే అది కాదు. మన అందరం ఒకటి చేసే సేవే ఏకత్వంలో ప్రయాణం.
ఏకత్వం అనేది. ద్వంద్వత్వం అలాగే ఉంటుంది. ద్వంద్వత్వంలో ఏకత్వం తెలుసుకోవటం. ద్వంద్వత్వం అంటే మంచి చెడు, రెండింటికి అతీతంగా ఎందుకు ఉండలేం? మన ఆలోచనలను బట్టే మనం ఏ పనైనా ఉంటుంది. నేను అది తెలుసుకున్నాను ధ్యాన మహాచక్రాలు చేసి. 2014 పత్రిక నన్ను మెయిన్ ట్రస్టీ చేశారు. రూపాయి లేదు బ్యాంకులో, చేయవా అని చెప్పారు. సార్ ఎట్లా చేయాలి సార్ అంటే నీ ఇష్టం అన్నారు. తర్వాత పని చెయ్యి, బెంగళూరు సైన్స్ దాగా ఉంటాడు, డబ్బులు అడుగుదాం అన్నాడు. సరే నేను, దామోదర్ రెడ్డి, శ్రీరామ్ గోపాల్ గారు, గోయినే సురేష్ గారు కారు వేసుకొని వెళ్ళాం. నేను ఆయన ఇస్తాడేమోలని వెళ్తే మధ్యలో మాకు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. అప్పుడే దండలు వేయాల్సింది మాకు. ఘోరమైన యాక్సిడెంట్ అయింది, కారు బోల్తా కొట్టేసింది మేమందరము. కానీ ఒక్క దెబ్బ తగలలేదు. కారులో హాయిగా వచ్చి మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఈ డివైడర్ని దాటి అవతల పడింది. అటు నుంచి ఒక్క వెహికల్ ఆ టైంకి రాలి, ఒక్క వెహికల్ వచ్చినా కూడా మటాష్. వెంటనే డివైడర్ దగ్గర కూర్చున్నాం. మన దామోదర్ స్వామి హాయిగా పడుకున్నాడు. వెంటనే 2 కార్లు వచ్చి ఆగినాయి. సార్ ఎంతమంది పోయారు సార్ అని అడిగాడు. అంటే ఈయన పడుకున్నాడు కదా, ఈయన పోయాడేమని. అంత సేఫ్ అని చెప్పాం. వెంటనే ఎస్కార్ట్ వచ్చేసింది. వెంటనే అక్కడికే ఫోన్ చేసాం బెంగళూరు. వెంటనే పత్రిక గారు రాజు ఉంటాడు కదా, కారు వేసుకుని వచ్చాడు. కారులో వెళ్ళిపోయాం. పొద్దున్న వెళ్ళంగానే సారు జరిగిందా, ఓహో అంతేనయ్యా, మీకు నెగిటివ్ వచ్చేసి అడ్డుపడింది చీకటి, అయినా సరే మీరు ఇదైపోయారు అని చెప్పి అన్నారు. సైన్స్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం. నాకైతే హిందీ బాగా రాదు కదా, వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు నేనైతే మీకేమి హెల్ప్ చేయలేను, యాగానికి నేను అప్పుడు చక్రానికి ఏదైనా ఇవ్వగలుగుతాను అన్నాడు. ఏం చేయాలా? ఇందాక భయం లేకుండా ఇంతవరకు దా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టులు హైదరాబాద్ అయితే మాత్రం భయం లేకుండానే ధ్యానమా చక్రాలు యాగాలు చేశాం. అసలు నాకు భయం అనేది నేను దూరంగా ఎక్కడో కాదు. అంటే చీకట్లో ఉంటే ఏం చేయాలి మనం? భయం పోవాలంటే వెలుగు రావాలా. వెలుగు ఎంత పెరిగితే, ఇప్పుడు ఇందాక ఆ కాంతిని మనం చూడలేకపోయాం అన్నారు, ఆ కాంతి ఎంత పెరిగితే చీకటి అంత దూరం పారిపోతుంది. మనం ఎంత ఇదిగా ఉంటే ఆ భయం పారిపోతుంది. భయం ఉంటుంది కానీ పారిపోతుంది. పత్రిక చెప్పంగానే వచ్చాము. ఆ రోజు కృష్ణారెడ్డి గారిని అడిగాను, ఒక 20 lakhs ఇవ్వండి అని. వెంటనే ఆయన, అయ్యా నీ బాధ్యత అయితే నువ్వు ఇస్తానంటే నేను 20 లక్షలు ఇస్తానన్నాడు. ఎస్, నా సొంత బాధ్యత, ఏమన్నా రాకపోయినా నేనే ఇస్తా మీకు అని చెప్పి తెచ్చా. మొత్తం 50 లక్షలు అప్పు చేసి ధ్యానమా చక్రం చేశాం. పత్రికలు ఏమన్నారు తెలుసా? సాంబశివరావు మరి ఆస్తులు అమ్ముకుంటావు చూసుకో అంటే నేను అన్నాను, మీరు ఉండారు, మాస్టర్స్ ఉండారు అంటారు, అందరూ ఉండారు సార్, నాకెందుకు భయం? ఏమో అది అవసరమైతే చేస్తారేమో, నేనైతే దానికి ఏమీ ఆలోచించట్లేదు సార్. నేను ఒకటే లక్ష్యం, ధ్యానమా చక్రం అప్పచెప్పారు నాకు, నేను విజయవంతంగా చెయ్యాలి అంతే నా ఆలోచన. ఎంత వస్తాయా, ఏమవుతుందా, వస్తాయో రావా, వస్తే మరి ఒకవేళ వీళ్ళందరికీ అప్పులు నేను ఎట్లా తీర్చాలా, మరి నేను ఎట్లా అని చెప్పి ఆలోచనే లేదు. నాకు ఒకటే ఆలోచన, పత్రిక గారు చెప్పారు మనం చెయ్యాలా అంతే. ఆయన చెప్పిన పనితో తూచా చెప్పకుండా చేశాము. సక్సెస్ అయినాయా లేవా? మరి ఇన్ని యాగాలు మనం భయం లేకుండా చేసామా లేదా? అంటే మనం చేసే ప్రతి పని త్రికరణ శుద్ధి ఉంటే, మనం చేసే సేవలో సత్యం ఉంటే అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఇప్పుడు ఈ టైము 2025లో జరిగే అద్భుతాలు ఏంటి తెలుసా? ఎవరో యూట్యూబ్లో చెప్పే కాదు, మనమే, మన దివ్యత్వం మనలోనే ఉంది. దాన్ని ఎప్పుడైతే మన ఈ యాగంలో మన దివ్యత్వ ఎనర్జీ మనం కలుపుతామో, మనం వర్తమాన స్థితిలో ఉంటామో, ఆ దివ్య క్షణాల్లో ఉండి మనం వర్క్ చేస్తామో అద్భుతంగా ధ్యానమాయాగం చేయగలము. మీరు చదివారు, అమెరికా ఒక దాంట్లో ఒక న్యూస్ వచ్చింది, సామూహిక ధ్యానాలు చేస్తే చాలా మార్పు వస్తుందని రీసెర్చ్ చేసింది. అమెరికాలో రీసెర్చ్ చేసింది సైంటిఫిక్గా. ఆ ధ్యానాలు చేస్తే ఉండదు. ఎందుకు? ఎంతమంది మరి 11 రోజులు ఎంతమంది ధ్యానం చేస్తున్నాము? ఎంతమంది మార్నింగ్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాము? మార్నింగ్ 5 to 8 ధ్యానం చేయకపోతే ఆ రోజు ఎంట్లో ఎత్తుగా ఉంటుంది చాలామందికి. కరెక్టా కాదా? ఇప్పుడు మేమంటే అక్కడ పనుల మీద మునిగిపోతాం, అయినా సరే లోపల బిగుతూ ఉంటుంది నాకు, అరే నేను ఈరోజు ధ్యానంలోకి వచ్చేవాను. ఎందుకంటే బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయా, అక్కడ భోజనాలు ఎట్లా ఉండే, అన్నీ కరెక్ట్గా ఉండే లేవా, వాటర్ ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉందా, ఈ ఆలోచనలతో మేము ముందుకెళ్తాం.
కానీ మరి వచ్చిన వాళ్ళందరూ ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? కొత్త వాళ్ళు వచ్చినా కూడా సార్ ఈరోజు మళ్ళీ సాయంత్రం ఉంటుందా ధ్యానం అడుగుతారు, అంతేగాని భోజనం ఉంటుందా, టిఫిన్ ఉంటుందా ఎవరు అడగరు. అంటే దాని మహత్యం, మహేశ్వర మహాపురుడు మహత్యం ఏంటంటే అక్కడ ఉన్న శక్తి ఎంతో అద్భుతమైంది. ఎంతమంది ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. నేను మాత్రం కళ్ళు మూసుకుంటే నా అనుభవాల కన్నా భౌతికంగా ఈ ధ్యాన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నాకు ఎన్నో కలిసి వచ్చినాయి, ఎన్నో ఉండయి. మరి మా రెండో బాబుకి మ్యారేజ్ చేద్దామని నేను ఆలోచన చేస్తే నాకు శాకార కుటుంబం నుంచే నాకు సంబంధం రావాలని నేను కోరుకున్నా. ఒకే థాట్. మా మిస్సెస్ ఏం కోరుకుందంటే శాకార కుటుంబమే కాదు హైదరాబాద్లో రావాలి నాకు, నేను బయట తిరగలేను అనుకుంది. అటువంటి వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది ఆ మ్యాచ్. అంటే మన ఆలోచనలో, మనం చేసే సేవలో మనం త్రికరణ శుద్ధి ఉండి దాంట్లో సత్యం ఉంటే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ధ్యానమాగా మేము ఈ క్వశ్చన్ ఎందుకు వేసానంటే చేయాలంటే అందరం ఒకటి అవ్వాలి. అందుకనే ఈసారి ఒకటే అనుకున్నాం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈసారి ధ్యానమాయగం జరుగుతుంది 100%. దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ధ్యాన మహాయాగం కమిటీ. దాంట్లో మీరెవరు మెంబర్గా చేరి మేము సేవ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఉన్నారు, మీరు పేరు ఇవ్వండి. ఈరోజు మేము చాలామంది అంటారు డొనేషన్ బుక్ ఇస్తారేమని. మీరంతకు మీరే మీలోంచి వస్తేనే ఆ బుక్ తీసుకోండి. మేము చెయ్యాలి, దీనికి సేవ చేయాలి, దీనికి ఆర్థికంగా మనం సాయం చేయాలి అనుకున్న వాళ్ళే బుక్ తీసుకోండి, బలవంతంగా తీసుకోవద్దు. తీసుకున్న మరుక్షణమే మీరు కావాల్సింది తీసుకురండి. దానికి ఎందుకు అంటున్నానంటే 2008లో బెంగళూరులో ధ్యానమాయగ్రం చేశారు పత్రి గారు. మమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టారు, ప్రేమనాథ్ గుప్తా గారు. నాకు కూడా బాధ్యత చెప్పారు, నువ్వు సిటీ అంతా తిరిగి మరి ఇది చేయాలని. నేను ఒకటే ధ్యానంలో కూర్చున్నా, పైన పిరమిడ్ ఉండేది. ఎట్లా ధ్యానంలో కూర్చునేవాడిని అంటే బుక్ పెట్టుకునేవాడిని, మొత్తం 100 మంది పేర్లు రాసుకున్నా. బంధువులు కానీ మా యొక్క వ్యాపారంలో ఉన్న ఇండస్ట్రియల్ ఎండీలు కానీ రాసుకొని ధ్యానం చేసుకొని నేను కారు వేసుకొని క్యారేజ్ పెట్టుకునేవాడిని, కారులో తీసుకొని వెళ్ళండి. మార్నింగ్ వెళ్తే సాయంత్రం ఇంటికి రావటం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సపోజ్ కంపెనీ వాడు నాకు డబ్బులు ఇవ్వాలా, వెళ్ళేవాడిని, ఆయనతో మాట్లాడేవాడిని, డబ్బులు అడిగేవాడిని, వెంటనే దీని గురించి చెప్పేవాడిని. ఎవరు కూడా మా దగ్గర లేదు నేను ఇవ్వను అని ఎవరి నోట్లోంచి రాలా మాట. ప్రతి ఒక్క వాళ్ళు నేను 500 ఇస్తాం అనుకున్న వాళ్ళు 5000 ఇచ్చారు, 5000 ఇస్తాను 500 ఇచ్చాడు. కానీ అప్పుడే ఎక్స్పెక్ట్ చేయట్లేక నేను అప్పటి నుంచి వాడు ఎంత ఇస్తాడనేది నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళట్లా. వాళ్ళ లోపల వాళ్ళకి ఎంత పుణ్యం ఉంటుందో దీనికి రావటానికి వాళ్ళే ఇస్తారు. మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? ధ్యానమాయగాలకి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను దేనికి ఎక్స్పెక్ట్ చేయట్లా. మనం చేయాల్సిన పని మనం త్రికరణ శుద్ధిగా చేస్తే జరుగుతుంది. ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్గా శ్వాస గమనం మనకే వస్తుంది, దాన్ని బలవంతంగా కూర్చోక్కర్లేదు. నాకు ఇప్పుడు వచ్చిన ఇది, నేను ఎర్లీ మార్నింగ్ కూర్చున్నా రాత్రి కూర్చున్నా కూడా కళ్ళు అదే మూతలు పడతాయి, అదే శ్వాస మీదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం అలాగా ఉంటే అలాగే ఉంటుంది, మనం ఎలాగా ఉంటే అలాగే ఉంటుంది. మనం ఎలా ప్రవర్తన ఉంటే మన కుటుంబ ప్రవర్తన ఉంటుంది. మనం కుటుంబంలో మన అందరితోనూ ప్రేమతత్వం ఉంటే ప్రేమతత్వమే విరాజిల్లుతుంది. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా రాలేదు. 2 అవ్వగానే మాకు ఫోన్ వస్తుంది, ఇంకా రాలేదేంటని. ఎందుకు వస్తుంది ఫోను? ఓ సినిమా వేసుకొని చూస్తూ ఉండొచ్చు కదా ఆదివారం. అంటే అది ఆ ప్రేమ తరంగాలు, ఆ శాంతి తరంగాలు మనం ఈ ధ్యానమాయగానికి అందరికీ పంచుతాం ప్రపంచమంతా. మరి దీన్ని అద్భుతంగా మరి రేపు సెప్టెంబర్ 13వ తారీఖు తాజ్ హోటల్లో శనివారం అట్లా 13వ తారీఖు మన భాగ్యనగరాల కోసం కాకుండా ఉభయ రాష్ట్రాల అందరినీ కూడా మనం దీని గురించి పిలుపునిస్తున్నాము. ఉదయం పెడితే చాలామంది రాలేరని చెప్పి ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పెట్టాము. భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానమాయం గురించి వచ్చి మరి ఈరోజు కమిటీ మెంబర్గా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ సాటర్డే ఆ రోజు అది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దివ్యత్వాన్ని వెలికి తీయాలంటే ధ్యానమాయంలో పాల్గొనాలి. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 13 నారాయణగూడ తాజ్ హోటల్లో లంచ్ చేద్దామా? భోజనానికి రావాలి కదా.
పత్రి గారికి ఇష్టమైన హోటల్ అది నారాయణగూడలో ధ్యానమాయాగానికి సంబంధించి మనం ఎన్నోసార్లు అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం, సక్సెస్ అయ్యాం. కాబట్టి ఈసారి కూడా వాళ్ళు ఏదో చెప్తారబ్బా, మనం చేసేది ఎలాగో చేస్తాం కదా, శుభ్రంగా వెళ్దాం, తిందాం, వచ్చేద్దాం. అవునా? చాలా బాగుంటుంది భోజనం. సెప్టెంబర్ 13 సెకండ్ సాటర్డే ఉదయం 10 గంటలకి నారాయణగూడ తాజ్ హోటల్. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను చేసేది ఏమి లేదు ఇక్కడ, నేను లేదు, మనం చేసేదే ఉంది, అదే ధ్యానమాయాగం. దామోదర్ గారు 2 నిమిషాలు అంటే టైం. 5 నిమిషాలు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. పత్రిపేట ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం బర్త్డే సందర్భంగా. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నమ్మకం. అసలు మొత్తం ఆ నమ్మకం అనే ఆ పదం మీద ఉంది ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం. అందుకే నమ్మకుంటే దుమ్ము పాలు అన్నాడు యోగి వేమన. దుమ్ము పాలే అన్నాడు, నువ్వు పనికి రాకుండా పోతావురా అని చెప్పాడు. గుండెల మీద చేసుకొని ఎప్పుడు ధ్యానం మీద ఎంత నమ్మకం ఉందో మనకు తెలుసది. సరిగ్గా ధ్యానాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు, ధ్యాన సాధనలో ఆలోచన లేని స్థితి పొందిన వాళ్ళు గొంతు మీద కత్తిపడ్డ వెనకడుగు పోయారు. అంతటి ధైర్యాన్ని ఇస్తుంది ధ్యానం. అది ఎప్పుడూ, అందుకే అన్నమాచారు, అలర చంచలమైన ఆత్మయందుండ నీ భావమ్ము తెలిసిని ఉయ్యాల అన్న. చంచలమైన మనసు ఆత్మస్థితిలో ఉండాలి. అంటే నీ మనసు కూడా వాయుతత్వంలోకి వస్తే అప్పుడు కదా దైవం యొక్క అనుభూతి అంతర్ప్రపంచమంతా దివ్యంగా మారేది. అది పొందాలి. అది పొందేంత వరకు పడతాము, లేస్తాము, రకరకాల గాసిప్స్ వింటాము, మాట్లాడతాము, ఇవన్నీ జరుగుతాయి. నేనేం ఎగ్జంప్షన్ కాదు. కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. రోజు సాయంత్రం నేను చేసింది అది. ఆ ఒక్కటి చేసి చూడండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి మాట్లాడాను, ఎక్కడెక్కడ మాట్లాడాను, ఎలా ఉంది నా ప్రయాణము, మంచి మాట్లాడానా, చెడు మాట్లాడానా, ఏ రోజు కరెక్షన్ ఆ రోజు చేసుకుంటే గొప్పగా ముందుకు పోతాడు. ఏ రోజు కరెక్షన్ ఆ రోజే జరగాలి. అందుకే రోజు ఒక 10 నిమిషాలు పడుకునే ముందు దీన్ని కేటాయించుకొని చూడండి ఎలా ఉంటుందో. చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరెవరిని కరెక్షన్ చేయరు. నేను తెలుసుకున్న సత్యం, ఎవరెవరిని చేయరు. గురువులు మార్గం చెప్తారు, మార్గంలో పోయవలసింది మనమే కదా, పోవాల్సింది మనమే. నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి నిరంతరం చెప్పారు. కానీ లోపల చెప్పాను నాకు, అరే నువ్వు తెలుసుకో అని 2014లో అప్పుడు మొదలుపెట్టాను. అప్పటి వరకు చేశాను కానీ లోతులోకి వెళ్ళలే. పైన 12 సంవత్సరాలు వారు చెప్పినట్టుగా కరెక్టే అది. అప్పుడు గాసిప్స్ మాట్లాడాను, అన్నీ ఉన్నాయి. నిరంతరం సొల్లువాగుడు వాగాము, అవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే లోపల వైపు ఆ చూడడం మొదలైందో, అంతర్ముఖం కావడం మొదలైందో, మనసు లోపల వైపు మరలా మొదలైందో, మొత్తం భౌతిక ప్రపంచంతో నాకు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. చాలా విషయాలు ఆశ్చర్యంగా చూస్తాను నేను. అంతకుముందు నిమిషాల్లో ఫోన్ వచ్చేది, ఎందుకంటే అదే పని కదా. ఎక్కడ ఎవడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవే ఉండేటి ఆలోచన. అంతే. మనం ఎలా మారితే దాని అనుకూలంగా భౌతిక జీవితం మారుతుంది. అంత ప్రపంచాన్ని బట్టే భౌతిక జీవితం మార్పులు చేర్పులు వస్తాయి. అరే సంసారమే నిర్వాణం, నేను తెలుసుకున్న సత్యం అది. సంసారానికి దూరంగా ఈ భూమి మీద ఎవరు నిర్వాణాన్ని పొందలేరు. అది జరిగే పని కాదు. అంత లోతుల్లోకి వెళ్తే తప్ప అది అర్థం కాదు. సంసారం సాగరం యొక్క ఆ మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే ఆ లోతులోకి వెళ్ళాలి. మనల్ని మనం ఎంతలాగా తెలుసుకుంటూ ఉంటే ఆ పదం ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు వాడారు ఆ పదము, బుద్ధుడైనా వదిలి అడవి బట్టి మళ్ళీ కుటుంబం దగ్గరికి ఎందుకు వచ్చాడు, మళ్ళీ అందరిని ఎందుకు కలిపి, అన్నిటికీ సమాధానం అక్కడ దొరుకుతుంది. అందుకే మీ అందరు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నిరంతరం సాధనలో ఉందాం. సేవ అనేది చాలా ముఖ్యం. సాధనకు బ్యాక్ బోనే సేవ. సేవ లేని ధ్యానము నత్తనడక లాంటిది నేను తెలుసుకొని చెప్తున్న మాట ఇది. అందుకే నేను ఎంత సాధన చేస్తామో అంత సేవ వైపు మళ్ళీ ఊళ్ళోకి వెళ్తాను రకరకాల కార్యక్రమాల మీద. సో ఇది నిరంతరం దేన్ని ఎవరికి కాదనలేదు సత్యం ఇది.
ఇది సాధన. అందుకే ధ్యానం తెలుస్తావో, జ్ఞానం తెలుసుకుంటావో, జ్ఞానాన్ని సేవ ద్వారా విస్తరిస్తావు. ఇది సృష్టి స్థితి లయ, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ధ్యానయాగానికి తప్పకుండా మన సేవల్ని విస్తృతపరచుదాం. 13 తారీఖున అందరం కలుద్దాం. పిఎస్ఎస్ఎం మూమెంట్కు ఇది ఒక మహావృక్షం, గుర్తుపెట్టుకోండి. ఈ వృక్షాన్ని ఎన్నో వచ్చాయి కొమ్మలు, కానీ వృక్షం ఎప్పుడు వృక్షమే. 1990 వరకు దాన్ని వేరు కాదు కదా ఇట్లా కదిలిచ్చే శక్తి ఈ భూమి మీద ఎవ్వడికి లేదు. కాబట్టి అది మహావృక్షమే. అది ఆ మహావృక్షానికి గొప్ప శక్తినిచ్చే ఒకే ఒక కార్యక్రమం ధ్యాన మహాయాగం, డిసెంబర్లో యాన్యువల్ ప్రోగ్రాం. 1999లో పత్రికారు అదే మొదలుపెట్టారు. ఇది నిరంతరం జరుగుతుంది, ఇది ఆగకుండా జరుగుతుంది. దానికి అందరం భాగస్వాములు అవుదాం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ గొప్పతనాన్ని తెలియజెప్పే కార్యక్రమమే అది. మన ఉనికిని చాటే గొప్ప కార్యక్రమమే ధ్యాన మహాయాగం. తప్పకుండా దానికి ముఖ్యంగా భాగ్యనగర వాసులుగా మనం ఉన్నందుకు, భాగ్యనగర వాసులు మనం అందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎప్పుడు పత్రికారు అనేవాళ్ళు హైదరాబాద్ వాళ్ళే నిర్వహించాలా, భాగ్యనగర ద్వారానే ఈ మొత్తం కార్యక్రమం జరగాలనేది. అంతమంది ఉన్నారు ఇక్కడ. తప్పకుండా ఈసారి ముందడుగు వేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దామోదర్ గారు. మరి భాగ్యనగర్లో ఇంత విస్తృతంగా ధ్యానం ఈ రోజున జరుగుతుంది అంటే ఒకప్పుడు విత్తనాలు వేసిన వాళ్ళే, వాళ్ళు మొలకలు ఆ విత్తనాలు వేయటం వల్లే ఇంత మొలకలెత్తి ఈరోజు దేశాలు దాటి ఖండాంతరాలు దాటి ఈ రోజున భాగ్యం మనకి అద్భుతమైన ఒక గొప్ప గౌరవం దక్కింది. అంటే పత్రికారికి దక్కింది అంటే అది మనందరికీ దక్కినట్టే అది. మరి అటువంటి కార్యక్రమంలో ముందుండి ఆ రోజున నడిపించిన వాళ్ళలో నిర్మలా మేడం గారు ఒకళ్ళు. భాగ్యనగర్లో ఎక్కడ చూసినా కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన క్లాసెస్, మారం గారు మేడము, ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ అప్పుడు 1 వీక్ సప్తాహాలు 41 డేస్లో మధుమోహన్ గారు వీళ్ళందరూ వేసిన బీజాలే ఆ రోజు. మరి ఈ రోజున భాగ్యనగర్కే ఈ గౌరవం దక్కింది అని చెప్పాలి. మరి 2 నిమిషాలు మేడం గారు, నిర్మలా మేడం గారు. సభను అలంకరించిన వాళ్లకు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ధ్యాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్ణమాల మేడం బర్త్డే. నేను ఒక విషయాన్ని ఆనందంగా పంచుకుంటున్నా. ఎందుకంటే 2015లో పత్రికారు నన్ను పిలిచి రాంబాబు గారి ఫంక్షన్లో స్వర్ణమాల మేడంది 60th బర్త్డే మీరు ఆర్గనైజ్ చేయాలి మేడం, అది మన తాజ్మహల్ హోటల్లో. అంటే మన పిరమిడ్ మాస్టర్స్ మధ్యలో చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అందరం కలిసి. ఆ విషయం గుర్తొచ్చింది. మరి అప్పుడే 10 years అయిపోయాయి అనిపించింది. మరి మేడంకి మనందరం ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి మేడం ఎంత సహనంతో, ఎంత కుటుంబానికి విలువ ఇస్తూ, మరి 2 పిల్లల్ని పెంచుకుంటూ ఈ రోజున మూమెంట్లో పత్రికారితో మరి కడ వరకు ఉండి ఇంకా కూడా ఆయన చైతన్యంతో మరి ఇప్పుడు ఎంతగానో నడిపిస్తున్నారు. మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక పత్రిజీలాగా ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆ భాగంలోనే మరి నేను వాణి ఒక టాస్క్ తీసుకున్నాం. ఏంటి అంటే పత్రిజీ వాయిస్తో ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసినట్లయితే పత్రిజీ జ్ఞానామృతం అని చెప్పేసి తీసుకొస్తున్నాం. మరి దాన్ని పత్రిజీ జ్ఞానామృతం 1, 2 ఇప్పుడు 3 కూడా తీసుకొచ్చాము రీసెంట్గా. ఇప్పుడు ధ్యాన మహాయాగంలో 4 కూడా తీసుకొస్తాము. ఈ రకంగా ఎంత వీలైతే అన్ని పుస్తకాలు తీసుకురావాలన్నదే మా ఆలోచన. ఇకపోతే పత్రికారు నన్ను 2018లో మీరు అమెరికాలో టీచ్ చేయాలి మేడం అని చెప్పేసి అంటే, నేను ఒక సిటిజన్ కాదు, నాకు గ్రీన్ కార్డ్ లేదు, నేను అక్కడ కాదు సార్, నేను ఇక్కడే మహేశ్వర పిరమిడ్ దగ్గర ఉంటా అంటే, నో నేను కర్నూలులోనే కూర్చున్నానా, మీరు తప్పనిసరిగా అమెరికాలో టీచ్ చేయాలని ధ్యాన జగత్ ఆఫీస్లోనే నన్ను గట్టిగా చెప్పడం జరిగింది. అది కేశవరాజు గారు వాళ్ళందరూ వినడం కూడా జరిగింది. అయితే
మరి ఈ రోజున అక్కడ క్లాస్ అన్ని నిర్వహిస్తున్నా. నేను అక్కడ ఫిజికల్గా వెళ్ళినప్పుడు అక్కడ నిర్వహిస్తున్నా, అంతే ఇక్కడి నుంచి జూమ్లో నిర్వహిస్తున్నా. మరి అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి క్లాసెస్, ఎన్నో స్టేట్స్లో జరుగుతున్నాయి. పత్రికారు 2004 నుంచి మొదలుపెట్టారు అక్కడ. ఏది ఆ స్టేట్స్కి వెళ్ళడము, ఎన్నో ప్రాంతాల్లో క్లాసెస్ తీసుకోవడం. ఈ రోజున ఎన్ని ప్రాంతాలలోనూ మనకి జరగడమే కాదు, ఈ రోజున టెక్సాస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో పత్రికారి పురస్కారం, ఆ సందర్భంగా మరి భాగ్యనగరం ట్రస్ట్ వాళ్ళంతా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది ఎక్కడైనా, దాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడంలోనే ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు భాగ్యనగర్ ట్రస్ట్. మరి ఒక్కసారి ఆ పుస్తకం ఇది మల్లికార్జున్ దగ్గర అవైలబుల్ ఉందండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇది 70 రూపీస్ అసలు అయితే బుక్. ఈరోజు 50% డిస్కౌంట్తో అందరికీ ఇవ్వాల్సిందిగా నేను మల్లికార్జున్కు చెప్పి అక్కడ పుస్తకాలు ఉంచడం జరిగింది. ఇవాళ 100 బుక్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇంకా దొరకని వాళ్ళు కూడా మల్లికార్జున్ దగ్గర పేరు రాస్తే మేము ఇవ్వడం జరుగుతుంది. నేను 2000లో మెడిటేషన్లోకి వచ్చాను. ఆ తర్వాత నా కుటుంబంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఒక పిరమిడ్ మాస్టర్కి అంతా సుఖాంతమే అన్నట్టు, మా అమ్మాయికి వెజిటేరియన్ అబ్బాయే దొరకాలి, ఆమె అమెరికాలో జాబ్ చేసే అబ్బాయే నాకు దొరకాలి అని ఆమె పట్టుబడితే అక్కడ అబ్బాయే దొరికాడు, వెజిటేరియన్ అబ్బాయే దొరికాడు. మరి ఏ రకంగా ఒక డౌరీ అనేది ఆశించకుండా అద్భుతమైనటువంటి ఒక ఫ్యామిలీ మాకు దొరకడం జరిగింది. ఈ రకంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏదైతే అనుకుంటారో అవే జరుగుతున్నాయి. ఇకపోతే ఇందాక సాంబశివరావు గారు చెప్పారు కదా, మనందరం కలిసి పత్రిజీ ఆ రోజున 99లో ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దాం. తప్పనిసరిగా ధ్యానమహాయాగాలు అద్భుతంగా నిర్వహించుకుంటూ వద్దాం. మనందరం పేర్లు ఇద్దాం, అందరం దానికోసం సేవ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. ఇక్కడ ద్వారకా నివాస్కు స్కీమ్లో చేరిన వాళ్ళు ఎంతమంది, కొంచెం రేస్ యువర్ హ్యాండ్స్ ఉన్నారా ఎవరైనా? మీ అందరికీ అభినందనలు. డిసెంబర్ 15కు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఒక సుందరమైంది, అత్యంత సుందరంగా అద్భుతమైన పత్రికారు ఏదైతే కలలు కన్నారో, ఇలా ఉండాలనుకున్నారో ఆ విధంగా అది సుందరంగా తయారవుతుంది. అక్టోబర్ 5 తారీఖు నాడు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీటు, డిసెంబర్ 15కు మొత్తం కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 21 నుంచి ఎవరైతే అక్కడ ఆ మెంబర్షిప్ అయ్యారో వాళ్ళందరికీ అక్కడే అకామిడేషన్. తో మంచి 5 స్టార్ హోటల్ రేంజ్లో, ఆ రేంజ్లో అకామిడేషను మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. బెస్ట్ అకామిడేషన్ మా దగ్గర ఉంది, రావచ్చు అని మనం ఎవరికైనా పిలవచ్చు. ఆ విధంగా అది వస్తుంది. దానికి మనం అందరం సహకరించాం. ఇంకా కొన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా యాగంలో చక్కగా అకామిడేషన్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి దానికి ఇదే లాస్ట్, మళ్ళీ ఎందుకంటే ముందు ఇంకా కట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకొక 5 years పట్టవచ్చు. కాబట్టి ఎవరు కావాలనుకున్నా దాంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో 90 ఎన్నో ఉన్నాయి, 130 ఉంటే ఈ రెడీ టు ఇల్లు 3 సంవత్సరాల క్రితం ఇచ్చారు వాళ్ళందరూ. కానీ ఇప్పుడు కట్టే వాళ్ళకు డైరెక్ట్ డిసెంబర్లో డైరెక్ట్ అకామిడేషన్. ఓకేనా? థ్యాంక్ యూ. మరగారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా తయారు చేశారు. ఒక్క నిమిషం. మనందరం కలిసి పత్రిజీ శక్తిస్థల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. దానికోసం మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నోటి వెంట మనం పత్రిజీ శక్తిస్థల్ను అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం అని చెప్పేసి అనే మాట వస్తూ ప్రతి ఒక్కళ్ళకు శక్తిస్థల్ గురించి తెలియజేయాల్సిందిగా మరి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రామాలయం కడదామన్నప్పుడు ఎన్నో వచ్చాయి అక్కడ కూడా అయోధ్యలో. కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు రామాలయాన్ని కడుతున్నట్టుగా పోస్టర్స్ వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ శక్తిస్థల్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మొన్న జరిగిన ట్రస్ట్ మీటింగ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మనందరం పత్రిజీ శక్తిస్థల్ తప్ప ఇంకో మాట లేనే లేదు, మన నోరు తెరిస్తే దాని గురించే మాట్లాడాలన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కేశవరాజు గారు అంతగా ఒకటే నిమిషం తగ్గిపోయింది వచ్చేకాడికి. అందరికీ నమస్కారం అండి. మరొకసారి స్టేజ్ పైకి రావడం జరిగింది. 2 నిమిషాలు కదా, 1 నిమిషంలో ముగిచ్చేస్తాను. ధ్యాన జగత్ సెప్టెంబర్ ఇష్యూ రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇక్కడ మరి రిలీజ్ చేసుకున్నాం, మన స్టాల్లో ఉన్నాయని. మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క అద్భుతమైన ఆర్టికల్ తీసుకొస్తున్నాం. 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, అంటే పిరమిడ్ మాస్టర్లే చందా కడతారండి, కొత్త వాళ్ళు ధ్యానం చేయనటువంటి వాళ్ళు కట్టరు కదా. కాబట్టి పిరమిడ్ మాస్టర్ల యొక్క
సహాయ సహకారాలతోనే ప్రతి నెల కూడా అనుకున్న టయానికి ఏమాత్రం డిలే కాకుండా రెడీ అయ్యి మనం పోస్ట్ చేస్తున్నాం. ఈ నెలలో ఒక అద్భుతమైన, మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పైన ఎంతో మక్కువ ఉంది, ఎంతో రీసెర్చ్ జరుగుతుంది అనే దానికి ఒక నిదర్శనమే ఇక్కడ లండన్లోని హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఏమనంటే శరీరంలోనే సహజ వైద్యం ఉంది అని. ఎవరికంటే ధ్యానం చేయనటువంటి వాళ్ళకి కాదు, ధ్యానం చేసేటువంటి వాళ్ళకు మరి ఆ యొక్క మన నాడీ మండలం అంతా కూడా అద్భుతంగా శుద్ధి జరిగి ఏ ఒక్క మందులు వాడకుండా మనం అద్భుతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎప్పుడో చెప్పాడు గురూజీ గారు. వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, మనము ధ్యానము శాకాహారము పిరమిడ్ శక్తిని వాడుకుంటే చాలని. అదే ఇప్పుడు నిజమవుతుంది. మరి ఏ కార్యక్రమమైనా మనం అద్భుతంగా నిర్వహించుకుంటూ పత్రిజీ ఆశయం, పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క పత్రిజీ ధ్యాన సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకునేవారు. మనం అందరం కలిసి మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ సాధించే తీరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతమంది తీసుకుంటున్నారు? బాగానే తీసుకుంటున్నారు. ఆయన ఇంత అబద్ధం చెబుతాడు మరి, సబ్స్క్రైబ్ లేరు 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 అని చెప్తాడు. మీరేమో అందరు తీసుకుంటున్నారు మరి కదా, వస్తున్నారు. అది మనం ఒక్కళ్ళమే తీసుకోవటం కాదండి, మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి మనమే సబ్స్క్రైబ్. ఎవరైనా ఇంటికి వస్తే జాయింట్ మొక్క పెట్టద్దు, బుక్ కడదాం. సంవత్సరం పాటు ఆ బుక్ వెళ్తుంది. ఆ బుక్లో ఏ ఒక్క చిన్న పదమైనా వాళ్ళని మార్చేసిద్దండి. వాళ్ళు మారటానికి, వాళ్ళ కర్మలు దగ్ధం అవ్వటానికి మనం ఇచ్చిన బుక్కు, మనం పెట్టిన రూపాయి ఆధారం అయితే మన కర్మలు ఎన్ని దగ్ధం అవుతాయండి, ఒకసారి ఆలోచించండి. అందుకని నెలకొకళ్ళకి ఒక ఏడాది పాటు సబ్స్క్రైబ్ చేద్దాము ధ్యాన జగత్. పత్రిక ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నా మానస పుత్రిక ధ్యాన జగత్ అనేసి. 2 నెలల క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేజీలో. మరి ఎంతమంది చదివారో తెలియదు, కానీ సామూహిక ధ్యానాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక 100 సంవత్సరాల క్రితం రియల్గా జరిగిన ఒక సంఘటన ఆ పుస్తకంలో రావడం జరిగింది. మరి అది ఎంతమంది చదివాం, ఎంతమంది ఆచరిస్తున్నాం? మర్చిపోయినా అది చదివాక మళ్ళీ ఆచరించాలనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది. అందుకని పుస్తకం కొనండి, చదవండి, చదివించండి. మరి ఈ సామూహిక ధ్యానాలు అనే ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు కృష్ణారెడ్డి గారు, చైర్మన్ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో మరి 2025 జనవరి నుంచి ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాం. ఎలా ఉంది వాళ్ళ ర్యాలీ? ఇవాళ మనం చేసిన ర్యాలీయే పత్రికారికి ఇచ్చిన కృతజ్ఞత మనం కదా. మరి ఉగాది రోజు నుంచి ప్రతి సెంటర్లో వారానికి ఒకరోజు 12 గంటల సామూహిక ధ్యానం పెట్టుకుంటున్నాం. మరి ఆ ఎనర్జీస్ అన్నీ ఎలా పెరుగుతున్నాయి? రోజువారీ 1-2 గంటలు కూర్చుంటున్నాము, తర్వాత ఆ రోజు మాత్రం ఒక 2-3 గంటలు ఎక్కువ చేసుకుంటున్నాం. సో భాగ్యనగరంలో ధ్యానం జరుగుతుంది, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ భాగ్యనగరాన్ని ధ్యాన భాగ్యనగరంగా, శాకాహార భాగ్యనగరంగా తీర్చిదిద్దటంలో మన పాత్ర ఉంటే ఎంత అద్భుతమండి. రాబోయే తరాల్లో మన గురించి కథలుగా చెప్పుకుంటారు కదా, అవునా కదా? ఆ కథల్లో మనం ఉండాలా లేదా? ఉండాలి కదా. ఉండాలి అంటే చెయ్యాల్సిందే, ఇంతకు మించి ఏం లేదు. ధ్యానం చెప్పటం, ధ్యానం చేయటం, ర్యాలీ చేయటం, ఆకలిస్తే కడుపు నిండా తినటం, ఇంతకు మించి ఏముంటుంది జీవితం చెప్పండి కదా. అందుకని వారం ర్యాలీ చేద్దాం రండి, స్లోగన్స్ గట్టిగా పలకండి. శాకాహారమే అమృతాహారం, జీవహింస మహాపాపం, 2 ముక్కలే మనం చెప్పేది. ఆ సత్యాన్ని చెప్పటంలో ఎంత ఆనందం ఉందో. నేను బీరంగూడ ర్యాలీ చేస్తున్నా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. స్లోగన్స్ గట్టిగా పలుకుతా. నాకు ఆ పలకటం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాలో ఉన్న ప్రతి అణువు పులకరించిపోతుంది. ఆ రోజు అక్కడ ర్యాలీ చేస్తా అంటే నిజంగా భూమి ఆకాశం నేను కూడా కాదు, ఆ శబ్దమే ఉంది. నా నోట్లోంచి వచ్చే ఒక శబ్దమే ఉంది. అంటే ఈ శబ్ద తరంగాలు ఆకాశం వరకు వెళ్తున్నాయి అనేది ఒక 1/2 సెకండ్ 1 సెకండ్లో ఆ ఎక్స్పీరియన్స్. అది నీకు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆ రోజు కలిగిన నా ఫీలింగ్ని. అంత అద్భుతంగా ఉందన్నమాట. సో మరి ఇలాంటి అందరికీ అనుభవాలు ఉన్నాయండి. ఎవరికి తక్కువ ఉన్నాయండి అనుభవాలు? పిరమిడ్ మాస్టర్లు అంటేనే అనుభవాల పుట్ట. ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాయొచ్చు.
మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరితో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి విశ్వవ్యాప్తం చేయటానికి పత్రిగారి ద్వారా మనందరము ఇట్లా కలిసి ఈ పనులన్నీ చేస్తున్నాం. మరి పత్రిగారికి ఒకసారి జై కొట్టకపోతే నాకు తిన్నది అరగదండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి, జై బలో పత్రి మహారాజ్కి, జై బలో పత్రి మహారాజ్కి. థ్యాంక్ యూ. మనందరి పండగ డిసెంబర్లో జరిగేటటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతమండి. ఆడవాళ్ళకైతే వండుకునే పని లేదు, కడుక్కునే పని లేదు, వేడివేడిగా టిఫిన్లు, భోజనాలు అద్భుతంగా ఉంటాయి. మరి అంత అద్భుతమైన కార్యక్రమం మీ అందరూ ధ్యానం చేస్తారు. ఇందాక సాంబశివరావు గారు అన్నట్టు ఆర్గనైజర్లకి ధ్యానం చేసే యోగం ఉండదు ఆ టైంలో. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్టేజ్ ఎక్కి 1 మినిట్ అయినా ఆ ధ్యానం చేసే వాళ్ళందరినీ చూస్తే అసలు ఎంత మా జన్మ తరించిపోయింది అనుకుంటామండి. అన్ని వేల మంది అన్ని గంటల పాటు ధ్యానం చేయటం అంటే మామూలు విషయం కాదండి. మొత్తానికి ఈ భూలోకమే కాదు, ఈ విశ్వంలో ఉన్న అన్ని లోకాల్లో ఉన్న ఆత్మలు, చీమ దగ్గర నుంచి కోడి, మేక, చేప, ఏనుగు, మానవుడనే కాకుండా ప్రతి ఆత్మ పరిణామం చెందటానికి చేసేటటువంటి ఒక గొప్ప అరుదైన అవకాశం పిఎస్ఎస్ఎం ద్వారా, పత్రిగారి ద్వారా మనకు లభించిందండి. మరి ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరం పాల్గొందాం. ఆ యాగానికి కావాల్సిన సకల సంపదలు మనమే సమకూర్చుకుందాం. మనది ఆ యాగం, మన ద్వారా జరిపించబడుతుంది పిఎస్ఎస్ఎం ద్వారా. కాబట్టి ఆ కార్యక్రమాన్నిలో అందరం భాగం పంచుకుందాం మిత్రులారా. పత్రిజీ ధ్యాన మహాయాగానికి పిఎస్ఎస్ఎం నుంచి ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అందరం అక్కడ కలుసుకుందాం. ఈలోపే చాలా ఉన్నాయి మన కార్యక్రమాలు. 13వ తారీఖు నారాయణగూడ తాజ్ హోటల్లో మరి భోజనానికి వద్దాం. చక్కగా మెనూ చెప్తే ఆర్డర్ ఇచ్చేద్దాం. మీకేం తినాలని ఉందో అది నాకు చెప్పండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసేస్తారు. మనకు కావాల్సింది వండించుకొని తింటమే కదా. సో పత్రిజీ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తూ పత్రి మేడం ఇవాళ 70వ పుట్టినరోజు అండి. మరి ఆ మేడంకి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ వీడియో చూద్దామండి. మీరంతా అనుకుంటూ ఉంటారు 1 లక్ష చందాదారులు ఉన్నారేమని. కానే కాదు, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. 5,000 అంటే 3,500 ఆర్డినరీ పోస్ట్, 1,500 దాకా రిజిస్టర్ పోస్ట్ ఉన్నాయి, అంటే 5,000. ఒక 4,000 ఎక్స్ట్రాగా ప్రింట్ చేయను. కొంతమంది ఫంక్షన్లని, ఇనాగరేషన్లని లాంటి కొంతమంది తీసుకొని పంచుకుంటూ ఉంటారు. అవి ఒక 4,000. మొత్తం 9,000 మాత్రమే ప్రింట్ చేయడం జరుగుతుంది ఈ నెల, పోయిన నెల. అంతకుముందు 8,000 ఉన్నాయి. కాబట్టి కనీసం 25వ సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఇక 4 నెలలైనా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, ప్రతి ఒక్క చందాదారులు నెలకొక చందాన్న కట్టించి జాన్ జగత్ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. దీపారాధన కేక్ కట్ చేయాలి కదా, ఒక 2 నిమిషాలు సార్. వెరైటీగా ఇవాళ కాయ తీసుకొచ్చారు మేడం నాగలక్ష్మి గారు. రండి సార్. పరిణిత మేడం ప్లీజ్. పెట్టారు కదా కానీ ఉండండి, తెచ్చారు ఉండండి. 2 ఓకే. ఒకటేమో పత్రి మేడం బర్త్డే, 2 మన గురువు గారికి అరుదైన పురస్కారం ఇచ్చినందుకు సెలబ్రేషన్స్. రండి. అందరూ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. వెజిటేరియనిజం కదా, మనం శాకాహారులం కదా. కేకులు ఆపేద్దాం. పుచ్చకాయో, మనకు నచ్చిన కాయో, రేగ్గాయో అయినా కట్ చేసుకుందాం. ఏదో ఒకటి, ఒక పండుతోటి సెలబ్రేట్ చేసుకుందాం. ఫ్యాన్ లాపేయండమ్మా.
హైదరాబాద్లో. పాడండి అబ్బా, హ్యాపీ బర్త్డే టు యూ అని మీరు పాడండి సార్. గమ్యమ్మమ్మ సృష్టికి మూలమ్మమ్మ జ్ఞానమ్మమ్మ గమ్యమ్మమ్మ సృష్టికి మూలమ్మమ్మ అమ్మకు మించిన వేరే దైవం థ్యాంక్ యూ. అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి. పర్లేదు రండి సార్, మనకు అలాంటి పత్రి గారికి అరుదైన గౌరవం దక్కినందుకు శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పుచ్చకాయ కట్టింగ్. శాకాహారమే అమృతాహారం అన్నారు కాబట్టి గురువు గారు మరి ఆ శాకాహారంలో భాగమైనటువంటి మమ్మల్ని ఈతరాటాలి సార్ వస్తారు. పత్రి గారికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి జై బలో పత్రి మహారాజ్కి, జై బలో పత్రి మహారాజ్కి. బాగుంది కదా? ఇలాగా అందరం ఇలాగే చేసుకుందాం. బర్త్డే అంటే కేకులు వద్దు, ఇక్కడ నుంచి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్స్. జై 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 జై. థ్యాంక్ యూ మాస్టర్స్.